ప్రియమైన దైవజనాంగమా, రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. నేటికి యేసు ప్రభువును గూర్చిన ఒక మాట వివాదాస్పదమైన గుర్తట. ఏంటది ఆయనకున్న పేరు? వివాదాస్పదమైన గుర్తు. లోకాసు వార్తలో ఆల్రెడీ మరియతో చెబుతున్నారు, ఈయన వివాదాస్పదమైన గుర్తుగా ఉంటారు అని. నిజమే, ఆయన పుట్టిన దగ్గర నుంచి వివాదాలు. ఎందుకంటే శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు అపవాది సత్యమునకు విరోధంగా ఎప్పుడు పోరాడుతూ ఉంటాడు. వాడు ఎంత దుర్మార్గుడో అపోస్తులుడైన పౌలు కూడా అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో కానివ్వండి, 11వ అధ్యాయంలో కానివ్వండి చాలా సందర్భాలు వివరిస్తాడు. సో కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా వివరిస్తాడు. ఆ అపవాదిని గూర్చి, ఆ అపవాది యొక్క నీచమైన ఆలోచనలను గూర్చి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. క్షమించండి, అపోస్తుల కార్యాలు కాదు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. అక్కడ అంటాడు, అపవాది అట్టి క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుంటాడు. అంటే నకిలీలను కూడా వాడు సృష్టిస్తాడు. వివాదాస్పదాలు. యేసుక్రీస్తు మీద ఎన్నో వివాదాలు తీసుకురావడానికి వాడు కారకుడవుతాడు. ఎంతోమందిని రేపుకుంటాడు. గోధుమల చేలో ఎవరిని నాటిపోతాడట? వాడు గురుగులు నాటిపోతాడని వ్రాయబడింది. ఈ విధంగా యేసు ప్రభువు మీద ఇన్ని కాదండి, ప్రారంభం నుండి వివాదాలు వస్తూనే ఉన్నాయి. నేటికి వివాదాలు సృష్టిస్తూనే ఉన్నారు. పుస్తకాలు రాస్తూనే ఉన్నారు, సినిమాలు తీస్తూనే ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఎవరు ఎంత హడావిడి చేసినా సత్యం ప్రబలుతూనే ఉంది, సత్యం వ్యాపిస్తూనే ఉంది, ఆత్మలు రక్షింపబడుతూనే ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సో ఆయనకు నేను ఒక పాట రాశాను, అరచెట్టి, నీతి సూర్యుని ఆపలేరు, కలుషాత్ములు గోడ కట్టి వెలుగును బంధించలేరు అని ఒక పాట రాశాను. ఆల్రెడీ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది ఆ పాట. అరచేతిని అడ్డుపెట్టి నీతి సూర్యుని ఎవరు ఆపలేరు, కలుషాత్ములు గోడ కట్టి ఆ వెలుగును బంధించడం సాధ్యపడదు అనే విధంగా ఒక చక్కటి పాట రాయడం జరిగింది. సో ఆ పాటలో నేను చెప్పాను, యేసు ప్రభు వివాదాస్పదమైన గుర్తే. ఆయన మీద వివాదాలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ వివాదాల వెంట సత్యం కూడా వ్యాపిస్తూ ఉంటుంది. ఆ సత్యం వ్యాపిస్తున్నప్పుడు చాలామంది ఆ సత్యానికి పట్టబడతారు. ఇందాక సోదరుడు మాట్లాడుతూ సత్యవాక్య వ్యాప్తి ద్వారా తాను పట్టబడ్డానని మీకు సాక్ష్యం ఇచ్చాడు. మట్టి కట్టుకు మరో రూపమా, నిరీక్షణతో నిత్యజీవమా అనేది ఎప్పుడో నేను సేవకు వచ్చిన కొత్తల్లో మాట్లాడినటువంటి టాపిక్. అది చాలా సంవత్సరాల కిందట, దాదాపు 10 ఏళ్ళు అయిపోద్ది మా సభలు జరిగి. ఆ సభల మరి సీడీలు దొరికాయో ఇతనికి మరి ఏ విధంగా విన్నాడో ఆ అంశాలు విన్నాడు. దేవుని వాక్యానికి పట్టబడ్డాడని చెప్తున్నాడు. సరే, ఇలాగా దేవుని వాక్యం అనేది మానవ హృదయాన్ని ఆక్రమిస్తే తెరువబడిన ప్రతి హృదయం కూడా దేవుని తట్టు తిరుగుతుంది. తెరువబడిన ప్రతి హృదయానికి సత్యం అర్థమవుతుంది. తెరువబడిన ప్రతి హృదయము జ్ఞానాన్ని నేర్చుకుంటుంది. తెరువబడని మూర్ఖ హృదయం దేవునికి విరోధంగా మారిపోతుంది, దేవునికి విరోధంగా మాట్లాడుతుంది, సత్యమునకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఇక్కడ చాలామంది యొక్క ఆలోచన ఏంటంటే, తనను తాను రక్షించుకోలేని వాడు మిమ్మల్ని ఎలా రక్షిస్తాడు? ఇది చాలామంది మూర్ఖులు మాట్లాడుతున్నటువంటి మాట. ఏంటది? తనను తాను రక్షించుకోలేని వాడు మిమ్మల్ని ఎలా రక్షిస్తాడు? అలాంటి వ్యక్తిని మీరు ఎందుకు నమ్ముకున్నారు? ఇది చాలామంది హృదయంలోనికి వాక్యం వెళ్ళని వారు మాట్లాడుతున్నటువంటి మాట. ఒక పాయింట్ మీకు చెప్పనా, తనను తాను రక్షించుకోవడం అంటే ఆ ఉన్న 20 మందినో 30 మందినో 100 మందినో చంపేయడమా? ఆ 20 మందినో 30 మందినో 100 మందినో చంపేయడమే తనను తాను రక్షించుకోవడమా? అదా తనను తాను రక్షించుకోవడం? అదా ఒక మనిషి గొప్పతనాన్ని వివరించడానికి ఉపయోగించవలసినటువంటి క్రైటీరియా? కాదు. ప్రాణం పెట్టడం అనే పదం అర్థం కాలేదు చాలామందికి. త్యాగం అనే పదం అర్థం కాలేదు చాలామందికి. సినిమాలు బాగా చూసి ఒకడు 100 మందిని కొట్టేయడం, ఒకడు 30 మందిని నరికేయడం, ఒకడు 100 మందిని నరికేయడం, ఇలాంటి సినిమాలు బాగా అలవాటు అయిపోయి యేసు ప్రభు కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఆ రోమా సైనికుల్ని చంపేసి, రోమా ప్రభుత్వాన్ని చంపేసి వాళ్ళందరినీ నాశనం చేసేస్తే అప్పుడు ఆయన మనల్ని రక్షిస్తాడని నమ్మాలా?
అంటే ఒక వ్యక్తి రక్షకుడు అని చెప్పటానికి చూపించవలసినటువంటి విధానం ఇదేనా, పద్ధతి ఇదేనా అని ఆలోచిస్తే మూర్ఖులు మూర్ఖంగానే ఆలోచిస్తారు, జ్ఞానులు జ్ఞానయుక్తంగా ఆలోచిస్తారు. జ్ఞానయుక్తంగా ఆలోచించేవాడు జ్ఞాని అవుతాడు, మూర్ఖంగా ఆలోచించేవాడు మూర్ఖుడే అవుతాడు. ఆ మూర్ఖులు మాట్లాడుతున్నటువంటి మాట, తనను తాను రక్షించుకోలేనివాడు నిన్నెలా రక్షిస్తాడు, ఇది మాట. ఇప్పుడు అలా మాట్లాడుతున్న వ్యక్తి తన కుటుంబ సభ్యుల మీదకి ఎవరో ఒక 100 మంది వచ్చేసారు అనుకుందాం. ఒక 100 మంది వచ్చేసారు. ఆ 100 మందిని నరికేస్తే కుటుంబాన్ని రక్షించేసినట్టు అనే భావజాలంలో ఉన్నాడు. మీ పాయింట్ అర్థమైందా? నేను ఆ 100 మందిని నరికేస్తేనే నా కుటుంబాన్ని ఏం చేసినట్టు, రక్షించినట్టు అనే భావజాలంలో ఉన్నాడు. అంటే తాను తీసుకున్న అంటే యేసుక్రీస్తును కూడా తన ఆలోచనల్లోకి తెచ్చుకున్నాడు అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని ఆలోచనలోకి మనం వెళ్ళాలి తప్ప దేవుణ్ణి మన ఆలోచనల్లోకి ఎప్పుడు తెచ్చుకోకూడదు. అలా తెచ్చుకుంటే మొత్తం అంతా ఏమైపోద్ది, రాంగ్గా కనబడుద్ది. నీ ఆలోచన మారాలి. అందుకే తీతు పత్రికలు అంటాడు, పవిత్రుల కన్నీయు పవిత్రములు, అపవిత్రుల కన్నీయు అపవిత్రములు అంటాడు. అందుకే యేసుప్రభువారు ఇలాంటి వాళ్ళు ఉంటారనే ఒక పాయింట్ చెప్పారు యోహాను సువార్తలో. ఆ పాయింట్ ఏంటో చూడండి. ఒక పాయింట్, అద్భుతమైన మాట యేసుప్రభువారు చెప్తున్నారు. యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 35. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి, నీ స్వజనమును ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించి తిరిగదా, నీవేమి చేసితివని అడుగగా 36వ వచనం, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అక్కడే అర్థమైపోతుంది, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నెక్స్ట్, ఒకవేళ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదనెను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదనెను. ఎంత స్పష్టంగా ఇలాంటి వాళ్ళు ఉంటారని తెలిసి యేసుప్రభువారు ఈ విషయం ఎప్పుడో చెప్పారు. చంపడం, నరకటం, కొట్టడం ఇది కాదయ్యా, నేను వచ్చింది అందుకు కాదు. ఒకవేళ చంపాలనుకుంటే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ సైన్యం ఇప్పుడు పంపమంటే దేవుడు పంపిస్తాడు. ఒకవేళ అలా వస్తే ఒక్కడు కూడా ఉండడు. రోమా సామ్రాజ్యం కోకటి వేళ్లతో సహా ఏమైపోతుంది, పెకిలింపబడుతుంది. సో నేను యుద్ధం చేయడానికి రాలా, నేను యుద్ధం చేసి చంపేయడానికి రాలా, నేను వచ్చిందే నన్ను చంపుతున్న వాడిని కూడా బతికించడానికి. పాయింట్ ఎంత బాగుందో చూడండి. నేను వచ్చిందే నన్ను చంపుతున్న వాడిని కూడా బతికించడానికి. అందుకే తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు. అందులో ఉన్న లోతైన సత్యం అర్థమైతే యేసు ప్రభువుని ఏ దృష్టికోణంతో చూడాలో అర్థమవుతుంది. ఇప్పుడు యేసు ప్రభు ఈ భూమి మీదకి బలి సమర్పణ కోసం వచ్చారు. ఆయన బలి సమర్పణ కోసం. చాలామంది ఇంకో ప్రశ్న అడుగుతారు, యేసు ప్రభువే ఎందుకు బలి అవ్వాలండి, ఎవరొకరిని బలి ఇచ్చేస్తే అయిపోయేదిగా అంటారు. ఎవరొకరిని బలి చేయడానికి ఆ ఎవడైతే ఉన్నాడో ఆ ఎవడొకడికి దేవుడు కోరుకున్న లక్షణాలు ఉండాలి. ఆడెవడైనా పర్లేదు, ఆ లక్షణాలు ఉంటే. ఉన్నాడా లేదా వెతుకుదాం అని వెతికితే లక్షణాలు ఏంటండి ఇంతకీ అని అడిగితే ఆ క్వాలిఫికేషన్స్ వివరాలు ఇచ్చారు. ఏదైనా జాబ్ కావాలంటే, జాబ్కి వెళ్ళాలంటే ఏం చెప్తారు, క్వాలిఫికేషన్స్ అడుగుతారుగా, అర్హతలు అడుగుతారు. అర్హతలు ఉంటేనే ఏమిస్తారు, జాబ్ ఇస్తారు. అర్హత లేకపోతే ఏమివ్వరు, జాబ్ ఎవరు. ఇప్పుడు బలి ఇవ్వాలి, బలి జరగాలి అంటే అర్హతలు ఉండాలి. ఆ అర్హతలు ఏ అర్హతలు? లోక పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏమిటంటే, నెంబర్ 1 పరిశుద్ధుడు, నెంబర్ 2 పవిత్రుడు, నెంబర్ 3 నిర్దోషి, నెంబర్ 4 నిష్కల్మషుడు, నెంబర్ 5 పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఉన్నారా అండి ఇలాంటి వాళ్ళు? ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. ఆదాం మొదలుకు నేటి వరకు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. అంటే ఇప్పుడు పరలోకం నుంచి ప్రభు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, పరలోకాన్ని విడిచిపెట్టి ప్రభు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఆయన మాత్రమే బలి జరిగించడానికి సమర్థుడు.
పవిత్ర రక్తాన్ని ధారపోయగలిగే సమర్థుడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు. అందరూ పాపం చేశారట, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. ఇది పరలోకపు చట్టం. ఈ పరలోకపు చట్టం ప్రకారంగా మనిషికి పాప క్షమాపణ అనుగ్రహించి మారు మనసు పొందితేనే సుమే, మారు మనసు పొందకుండా పాప క్షమాపణ రాదు. గుర్తుపెట్టుకోండి. ఎన్ని డౌట్లు అంటే జనాలకి, అసలు పాపాలు క్షమించడం ఏంటండి, చంపేయాలి కానీ అంటాడు ఒకడు. అప్పుడు నేను అన్నాను, ముందు నిన్నే చంపేయాలి అయితే అన్నాను. ముందు నిన్నే చంపేయాలి, ఎందుకంటే నువ్వు కూడా ఎవరు మరి, నువ్వు కూడా పాపాత్ముడివే కదా, నువ్వేమైనా పరిశుద్ధుడివా కాదు కదా. సో పాపాలు క్షమించడం ఏంటంటే నిన్ను కూడా చంపేయాలి. అప్పుడు నువ్వు అలా అనకూడదు. మారు మనసు పొందే అవకాశం ఇచ్చాడు కదా, సంతోషం అనాలి. మారు మనసు పొందే అవకాశం ఇచ్చాడు మనిషికి. అలా ఇచ్చి పరలోకం నుంచి ఈ లోకానికి అర్హత కలిగిన వాడుగా వచ్చి ప్రభువు ఈ లోకంలో తన ప్రాణాన్ని అప్పగించుకున్నారు. నన్ను ఎవడూ చంపట్లా, నన్ను నేనే నా ప్రాణం పెడుతున్నాను అన్నాడు ఆయన. నా ప్రాణం ఎవడూ తీసుకోవట్లా, నా అంతట నేనుగా నా ప్రాణాన్ని పెడుతున్నాను, నా ప్రాణం పెడుతున్నాను అన్నాడు. ఈ ప్రాణం పెట్టడం అనేది త్యాగంతో కూడుకున్నది. ఎందుకు ఈ త్యాగం అనంటే సమస్త మానవాళి అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉంది గనుక, చచ్చిన స్థితిలో ఉన్న మనిషిని రక్షించి నిత్య జీవానికి నడిపించడానికి మారు మనస్సు అనే అవకాశాన్ని మనిషికి ఇస్తున్నాడు. ఒకవేళ తప్పు అని ఎవడైనా అంటే మన భారతదేశ రాజ్యాంగాన్ని సరిగ్గా చదువుకోమని చెప్పండి, మన భారతదేశ చట్టాలను సరిగ్గా చదువుకోమని చెప్పండి. ఎందుకంటే మన భారతదేశంలో అక్టోబర్ 2 గాంధీ జయంతికి, ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవానికి చాలామందికి క్షమాభిక్షలు పెడుతుంది మన ప్రభుత్వం. క్షమాభిక్షలు పెడుతుంది మన ప్రభుత్వం. ఎందుకు క్షమాభిక్ష? ఈ క్షమాభిక్ష అనేది దేనికి పెడుతోంది? వాడు మారిపోయాడు, జైలుకి వచ్చిన తర్వాత ఏమైపోయాడు, మారిపోయాడు కనుక శిక్ష రద్దు చేసి అతన్ని ఏం చేస్తున్నాం, బయటికి పంపించేస్తున్నాం. అందులో యావజ్జీవ కారాగార శిక్ష పడిన వాళ్ళు చాలామంది విడుదల పొందారు. ఉరి శిక్షలు పడిన వాళ్ళకు కూడా చాలామందికి క్షమాభిక్షలు పెట్టారు. యేసు ప్రభు చేసింది తప్పైతే మన రాజ్యాంగం ప్రకారం మన ప్రభుత్వాలు చేసేది, మన చట్టాలు చేసేది తప్పు కాదు. ఈ తప్పు అనేవాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంత క్షమాభిక్ష వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర పొందుకున్నారో చెప్పాలి. వాళ్ళ అమ్మా నాన్నలు ఎన్నిసార్లు క్షమించుంటారు చెప్పండి? ఎన్నిసార్లు? పక్కోని క్షమించం మనం అలాగా, పరాయోని క్షమించం మనం అలాగా, కానీ ఇంట్లో పిల్లాడిని బిడ్డని మనం ఏం చేస్తుంటాం? అబ్బో కొన్ని వందల సార్లు క్షమాభిక్ష పొందుంటాం మనం అమ్మ దగ్గర, నాన్న దగ్గర. అమ్మా నాన్న క్షమాభిక్ష పెడతారా పెట్టరా? దాని అర్థం మీకు చెప్పనా? ఇంకెప్పుడూ చేయనమ్మా. ఏంటది చెప్పండి, ఏంటిది? ఇంకెప్పుడూ చేయనమ్మా, ఇంకెప్పుడు చేయను నాన్న అంటే నాన్న ఏమన్నాడు? నో అయిపోయింది నీ టైము, ఇంకా నువ్వు చచ్చిపో లేకపోతే వెళ్ళిపో, ఇంక ఇదే లాస్ట్ అంటాడు ఎప్పుడైనా? నాన్న ఎప్పుడైనా అన్నాడు అలాగా? అమ్మ ఎప్పుడైనా అందా అలాగా? ఇంక ఇదే లాస్ట్ అంటారు మాట వరుసకి, కానీ అది లాస్టా? అలాంటి లాస్ట్లు ఎన్ని అయిపోతాయో, ఎన్ని లాస్ట్లు అయిపోతాయో అలాంటివి. మళ్ళీ మామూలే, 4 పేగ్గానే నాన్న ఇంకెప్పుడు చేయను నాన్న, అమ్మా ఇంకెప్పుడు చేయనమ్మా అన్నారా లేదా మీరు? నేను అలాగ అనలేదని వాడు ఎవడన్నా ఉంటాడు ఇక్కడ? అందరూ ఆ బడిలో చదువుకుని వచ్చిన వాళ్ళమే. నేనేంటి మీరేంటి, మనందరూ అమ్మ దగ్గర నాన్న దగ్గర తన్నులు తిన్నోళ్ళమే. అసలు నేను ఎప్పుడు మా నాన్న కానీ మా అమ్మ కానీ ఒక్క దెబ్బ కూడా నా మీద వేయలేదండి, ఒక్కసారి కూడా నన్ను గద్దించలేదండి, ఒక్కసారి కూడా నన్ను ఖండించలేదండి, ఒక్కసారి కూడా నాకు బుద్ధి చెప్పలేదండి, కనీసం నన్ను ఎప్పుడు కసురుకోలేదు, విసుక్కోలేదు. అంత బుద్ధిగా పెరిగారన్న వాళ్ళు ఒకళ్ళు చేయొద్దండి, మీకు సన్మానం చేస్తాం, దాంట్లో మిగిలిపోయినట. ఎవరు ఉన్నారా? ఎవ్వరు లేరు, ఎవరు ఉండరు. అది చిన్నగానో పెద్దగానో మనకి ఏమివ్వాలి? శిక్షణ. కొంతమంది కొడతారు, కొంతమంది తిడతారు, కొంతమంది ఇంకా మిలిటరీ శిక్షణ పెడతారు, కొంతమంది గట్టిగా బుద్ధి చెప్తారు, కొంతమంది ఏదో రకరకాల పద్ధతులు అవలంబిస్తారు. ఈ పద్ధతులన్నీ ఎందుకంటే నేను బాధ్యత గల తల్లిదండ్రుల గురించి, మంచి తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాను నేను. అక్కడక్కడ సైకోలు కూడా ఉంటారు, ఆ సైకోల గురించి కాదు మాట్లాడేది. కొంతమంది మూర్ఖులు ఉంటారు, వాళ్ళకి బుర్ర చెడిపోయి రకరకాల ప్రవర్తిస్తుంటారు. కానీ బాధ్యత గల తల్లిదండ్రులు మనల్ని ఏం చేద్దామని చూస్తారు? బాగు చేద్దామని చూస్తారు. అలా బాగు చేద్దామని చూసిన ప్రతిసారి మనం వాళ్ళ దగ్గర నుంచి ఏం పొందుకున్నాం చెప్పండి? క్షమాభిక్ష పొందుకున్నాం. అసలు క్షమ అనేది లేకపోతే బతకడం కష్టం. ఇప్పుడు ఒక మాట చెప్తాను. మీరు రోడ్డు మీద వెళ్ళిపోతున్నారు, పాయింట్లు అర్థం చేసుకోండి, మీకు అర్థం అవడానికి అన్నీ విడమరి చెప్తున్నా. మీరు రోడ్డు మీద వెళ్ళిపోతున్నారు,
కొత్త కారు కొనుక్కుని ఎవడో వస్తున్నాడు, మీరు బండి ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళి డాష్ ఇచ్చేశారు. ఏంటి ఇప్పుడు చెప్పండి? చంపేయాలనుకుంటాడు మిమ్మల్ని అతను. ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు వెంటనే మీ నోటి వెంట ఏమొస్తుంది తెలుసా? సారీ అండి, తప్పైపోయిందండి, నేను చేయిస్తానులేండి, ఎంత అవుద్దో చెప్పండి, ఒక డబ్బులు లేవనుకో మీకు కాలు పట్టుకుంటానండి, నా దగ్గర రూపాయి కూడా లేదండి, నన్ను మన్నించండి బాబయ్య, ఇంకా పాల ముంచినా నీట ముంచినా మీదే భారం, మీ బిడ్డలాంటోండి బాబయ్య, ఇవి కాళ్ళు కాదు చేతులు బాబయ్య, ఇవి చేతులు కాదు కాళ్ళు బాబయ్య, ఏదోటి చేయండి బాబయ్య అని బతిమలాడుకో దేనికోసం అర్థిస్తున్నా ఇప్పుడు నువ్వు? క్షమాభిక్ష కోసం. వాడు పెట్టగానే, ఆ క్షమాభిక్ష పెట్టగానే నీ మైండ్ అంతా ఏమైపోద్ది? ఫ్రీ అయిపోద్ది. అంటే ప్రతి మనిషి జీవితంలో క్షమాభిక్ష అవసరం. భార్య దగ్గర నుంచి భర్త, భర్త దగ్గర నుంచి భార్య, పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రులు, ఒక వయసు అయ్యాక తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలు, ఈ సమాజంలో బ్రతుకుతున్న ప్రతోడు క్షమాభిక్ష మీద ఆధారపడే బ్రతుకుతున్నాడు. అది లేకుండా అవ్వదు. ప్రతి సందర్భంలో, ప్రతి సన్నివేశంలో మనుషులు వెతికే దేన్ని? క్షమాభిక్షని. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే తొందరగా అన్ని కేసులకి ఎఫ్ఐఆర్లు వేసేయరు. చాలా కేసులు అక్కడేమో ఏం చేస్తారు? పరిష్కరించేస్తారు. చాలా కేసులు పెద్దల దగ్గర ఏమైపోతే పరిష్కరించబడతాయి. అక్కడ కూడా మీ మధ్యకు వచ్చేది ఏంటో తెలుసా? క్షమాభిక్ష. క్షమాభిక్ష లేకుండా అసలు ప్రపంచం నడుస్తుందా? క్షమాభిక్ష పెట్టకుండా ప్రపంచం ముందుకు వెళ్తుందా? వెళ్ళదు. ప్రతి సందర్భంలో ఏముండాలి? అందుకే చూడండి, రాజకీయ నాయకులతో సహా మమ్మల్ని క్షమించండి అంటారు. కొంతమంది ఏమో మా మాటలు వెనక్కి తీసేసుకుంటున్నాం అంటారు. వెనక్కి తీసుకోవడానికి మాట ఏమన్నా రోడ్డు మీద దొరికేదిటి? అదేనా బాణమా వేసింది వెనక్కి తెచ్చేసుకోవడానికి? అదేనా బుల్లెట్టా వేసింది వెనక్కి తెచ్చేసుకోవడానికి? మాటలు వెనక్కి తీసుకోవటాలు ఉండవు అసలు. అయినా కూడా ఏమంటారు వాళ్ళు? మా మాట ఏం చేసాం? వెనక్కి తీసేసుకున్నాం. ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నావు అని అడగండి. ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు నువ్వు? అదేనా ర్యాకెట్టా ఇసిరిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి తెచ్చేసుకోవడానికి? అది ఆల్రెడీ పోయింది. అప్పుడు వెంటనే క్షమించండి, క్షమాభిక్ష పెట్టండి, నన్ను మన్నించండి, తప్పు జరిగిపోయింది, సారీ, SORRY. ఏంటది? సారీ. ఎన్నిసార్లు వాడతామో ఈ సారీని? లేట్ అయితే సారీ. లేట్ అయిందంటే ఏంటి? సారీ. మిస్టేక్ అయితే సారీ. మాట జారిపోతే సారీ. కాలు జారిపోతే సారీ. చెయ్యి జారిపోతే సారీ. డబ్బులు జారిపోతే సారీ. వస్తువులు జారిపోతే సారీ. ఎదుటోడికి ఇబ్బంది కలిగితే సారీ. ఈ సారీ లేకుండా జీవితమే నడవట్లేదు. ప్రతి సందర్భంలో సారీ వాడుతున్నావా లేదా? వాడుతున్నాం. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఈ సారీలన్నీ పక్కన పెట్టి ఒకటే సారీ ఒక్కసారి కొంచెం గట్టిగా చెప్పమన్నాడు. అంతే. ఏమన్నాడు? ఒకటే సారీ దేవుడికి చెప్పు, ఒకసారి చెప్పు, కొంచెం గట్టిగా చెప్పు, పశ్చాత్తాపంతో చెప్పు, మారు మనస్సు పొంది చెప్పు. ఆ అపరాధాల వల్ల, పాపాల వల్ల నువ్వు ఎంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయావో ఈ సత్యసువార్త విన్న తర్వాత నీ హృదయంలో పొడవబడి మారు మనస్సు పొంది ఆయన పాదాలు పట్టుకుని క్షమాపణ కోరుకో, సారీ గట్టి చెప్పన్నాడు. అంతే. ఎలా చెప్పమన్నాడు? తండ్రి, సుంకరి వలె రొమ్ము కొట్టుకొనుచు ఆకాశము తట్టు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక ఈ భూమి మీద అమ్మకి నాన్నకి ఎన్నిసార్లు సారీ చెప్పామో తెలియదు. నేను చాలాసార్లు చెప్పాను మా అమ్మ నాన్నలకి సారీ చిన్నప్పుడు. అలాగే మనం మీలో చాలామంది అమ్మ నాన్నలకి, టీచర్లకు కూడా చెప్తుంటారు సారీలు, టీచర్లకి క్షమాపణలు. అలాగే దేవునికి కూడా మనం ఏం చెప్పాలి? క్షమాపణ కోరుకుంటే దేవుడు ఏం పెడతాడట? క్షమాభిక్ష పెడతానన్నాడు. ఇది పద్ధతి. ఈ పద్ధతి నచ్చలేదంట చాలామందికి. అసలు వాళ్ళు బతికేదే ఈ విధానంలో. ఈ విధానంలో బతుకుతూ అబ్బే మాకు నచ్చలేదండి, ఏం చేయాలి ఇప్పుడు? చంపేయాల్సిందే. అలా చంపేయాల్సిందే అంటే గనక ఆయన నేరములను దోషములను కనిపెట్టి చూచిన ఎడల, దేవా ప్రభువా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల నీ ఎదుట ఎవడు నిలవగలడు అన్నాడు దేవుడు. ఎవడు నిలవగలడు? ఎవ్వడు నిలవలేడు. ఇప్పుడు మన దగ్గర తీసుకొచ్చామనుకోండి, ఒక్కొక్కరిని ఒక్కో రకంగా తీర్పు తీర్చేస్తాం. మనకు గొప్పోళ్ళు కూడా చీప్గా కనబడతారు. ఉదాహరణకి మీ దగ్గరికి అబ్రహాముని తీసుకొచ్చామనుకోండి, అబ్రహాముని ఏమంటారు? చెప్పండి, ఏమంటారు? విశ్వాసులకు తండ్రి అంటారా? అలాగే అంటారా? లేదండి, ముసలి వయసులో మరో పెళ్లి చేసుకున్నాడండి ఆయన, అవసరమా? ఆయన పరిశుద్ధిరా అంటాడు ఒకడు. ఇలా రకరకాల మనుషులు ఏదో సృష్టిస్తారు. దావీదుని తీసుకొచ్చామనుకోండి,
దావీదు ఆయన ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాం అనుకోండి, ఏమంటారు? అర్రే బత్షెబాతో వ్యభిచారం చేసినోడండి ఈయన అంటారు. పోనీ సొలొమోనుని తీసుకొస్తే మహాజ్ఞాని అంటారా? ఏమంటారు? 1000 మంది పెళ్ళాలంటే ఇతనికి, ఎంతమంది పెళ్ళాలంటే అతనికి? 1000 మంది పెళ్ళాలంటే ఇతనికి అంటారు. పేతురుని తీసుకొచ్చాం అనుకోండి, అమ్మయ్య కరెక్ట్ పర్సన్ తెచ్చారంటారా? 3 సార్లు బొంకాడండి. ఏంటండి? 3 సార్లు బొంకాడండి, అబద్ధికుడండి, మనిషి అబద్ధికుడు అంటారు. పౌలుని తీసుకొచ్చాం అనుకోండి, హింసకుడండి, దోషకుడండి, హానికరుడండి, ఈ మనిషి సేవకుడేటండి అంటారు. పోనీ ఇంకెవరిని తెద్దాం? ఎవరిని తెచ్చినా ఏదో వంక, ఎవరిని తెచ్చినా ఏదో ఒక లోపం. ఇప్పుడు నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మీకు లోపం లేనివాడు ప్రపంచంలో ఎవడూ లేడు, అది ఫిక్స్ అయిపోండి. అసలు లోపం లేనివాడు, పాపం లేనివాడు ప్రపంచంలో ఎవడూ లేడు. ఏదో ఒక ఉంటుంది. అలా ఉంది కాబట్టే మనం ఎవరి దగ్గరికి వచ్చాం చెప్పండి? ఎవరి దగ్గరికి వచ్చాం? ప్రభు దగ్గరికి వచ్చాం. నీళ్ళ బిందె దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఎందుకు వచ్చినట్టు? దాహం వేసి వచ్చినట్టు. అన్నం కంచం దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఎందుకు వచ్చినట్టు? ఆకలేసి వచ్చినట్టు. నిద్ర మంచం మీదకి వెళ్ళిన వాళ్ళందరూ ఎందుకు వచ్చినట్టు? నిద్ర వచ్చి వచ్చినట్టు. ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఎందుకు వచ్చినట్టు? పాప క్షమాపణ కోసమే వచ్చినట్టు. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ఈ పాప క్షమాపణ మీదే చాలామంది అసలు యేసుప్రభు చంపేయాలి కానీ ఆయనే రక్షించుకోలేకపోయాడట. ఎంత విచిత్రం కొంచెం. ఇప్పుడు చెప్పండి ఈ మాట. ఇప్పుడు ఆయన రక్షించుకోలేకపోయాడా? వాళ్ళని రక్షించడానికి ఆయన మౌనంగా ఉన్నాడా? ఎందుకు మౌనంగా ఉన్నాడు ఆయన? రక్షించడానికి. ఇంకో పాయింట్ మీకు చెప్తాను. గాలిని సముద్రాన్ని గద్దించాడా లేదా? ఆయన గద్దించాడు. గాలి సముద్రం గొప్పవా, రోమ సైనికులు గొప్పోళ్ళా? మీరు చెప్పండి నాకు. గాలి సముద్రం గొప్పవా, రోమ సైనికులు గొప్పోళ్ళా? గాలి సముద్రమే గొప్పవి. గాలి సముద్రమే గొప్పవి. రోమ సైనికులు ఆయన ముందు ఎందుకు పనికిరారు. అలాంటి గాలిని సముద్రాన్ని ప్రభు గద్దించినప్పుడు ఈ రోమ సైనికులు ఎంతటి వారండి? ఒక్క ఆజ్ఞిస్తే చచ్చిపోతారు మొత్తం అందరూ. 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువైన సైన్యాన్ని ఇప్పుడే నా ప్రభువును వేడుకుంటే పంపగలడు, కానీ నేను వేడుకొనలేనన్నాడు ఆయన. నేను ఇప్పుడు ఆయనను వేడుకొనలేను. నేను చంపటానికి రాలేదు, బ్రతికించడానికి వచ్చాను. నేను నశింపజేయుటకు రాలేదు, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాను. ఇప్పుడు మీ లెక్కల్లో మీరు అనుకుంటున్నారు 10 మందిని కత్తితో పొడిచేస్తే గొప్ప హీరో రక్షకుడు అనుకుంటున్నారు. అది కాదు రక్షణ. 10 మంది కోసం ప్రాణం పెట్టడం నిజమైన రక్షణ. 10 మందిని చంపేయటం రక్షణ కాదు. 10 మంది కోసం ప్రాణం పెట్టడం నిజమైన రక్షణ. ఆ రక్షణ కొరకు యేసు ప్రభువు నిర్ణయింపబడినవాడు. ఆయన మాత్రమే పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడంటే ఆ అర్హత కలిగిన వాడు ఎవడూ లేడు కనుక వచ్చాడు. ఆ అర్హత కలిగిన వాడు ఎవడైనా ఉండుంటే ఆయన రావాల్సిన అవసరత లేదు. ఎవ్వడూ లేడు, ఒక్కడునూ లేడు. అంతటా అందరూ పాపము చేసేశారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. ఇప్పుడు యేసు ప్రభు మనలాంటి దేహంతో, రోమాపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. పాప శరీరాకారముతో పంపెను అని ఉంటుంది అక్కడ. రోమాపత్రిక 8వ అధ్యాయము 4వ వచనం ఏముంది చూడండి అక్కడ. శరీరమును అనుసరించి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని. ఆ మాట అందరూ అండర్లైన్ చేసుకోండి. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఏ ఆకారంతో పంపాడట? పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అన్నాడు. అంటే అందరి పాపాల కొరకు ఒక పరిశుద్ధుడు బలవుతున్నాడు. ఈ పరిశుద్ధుడి బలి యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు రక్షింపబడతారు. ఇది విశ్వాస సంబంధమైన ప్రక్రియ. ఏ ప్రక్రియ? విశ్వాస సంబంధమైన ప్రక్రియ. ఈ ప్రక్రియ విశ్వాసంతో కూడుకున్న ప్రక్రియ ప్రపంచం రకరకాలుగా అనుసరిస్తుంది. కొన్ని పాయింట్లు మీకు చెప్తాను.
హైందవ సోదరులు ఉన్నారు, గంగలో మునిగితే పాపం పోతుంది అని విశ్వసిస్తారు. అదేంటది? విశ్వాసం. విశ్వాసం, అది వాళ్ళ విశ్వాసం. అర్థమైందా? అలాగే ఇప్పుడు ఇస్లాం సోదరులు ఉన్నారు, రంజాన్ మాసంలో ఉన్నారు. వాళ్ళు సాయంత్రం పొద్దు పొడిచాక ఆ నెలవంకను చూస్తేనే తినాలి, లేకపోతే అంతకుముందు తింటే అది మంచి పద్ధతి కాదు అనే విశ్వాసంలో ఉన్నారు వాళ్ళు. అది విశ్వాసం. వాళ్ళ గ్రంథాల ప్రకారంగా వాళ్ళ ఆయా విశ్వాసాలు కలిగి ఉన్నారు. మనం దాన్ని ఏం అనలేవు, అది వాళ్ళ విశ్వాసం అంతే. అందుకే నేను అంటాను, క్రైస్తవుడు అనకూడని మాట, ఇతరులతో అనవలసిన మాట. ఏ మాట తెలుసా అది? క్రైస్తవుడు అనకూడని మాట, ఇతరులతో మనం అనవలసిన మాట ఏంటో తెలుసా అది? మీరు చెప్తారు, నేను చెప్పనా? మీరు చెప్తారు, నేను చెప్పనా? ఎవరి విశ్వాసం వాళ్ళది. ఇది మనం అనుకోకూడదు. ఎందుకంటే మనందరి విశ్వాసం ఒక్కటే. విశ్వాసం ఒక్కటే అనుంది ఎఫెసీ పత్రికలో. ఏమనుంది బైబిల్లో? విశ్వాసం ఒక్కటే. బాప్తిస్మం ఒక్కటే. బైబిల్లో విశ్వాసం ఒక్కటే ఉంది. అంటే క్రైస్తవులందరి విశ్వాసం ఒక్కటే. ఇప్పుడు నేను వెళ్ళి పాస్టర్ గారితో నీ విశ్వాసం ఇది, నా విశ్వాసం అదని అనకూడదు. ఆయన వచ్చి నాతో నీ విశ్వాసం ఇది, నా విశ్వాసం అదని, వాక్యాన్ని బట్టి ఇది నా విశ్వాసం ఇది తప్ప వేరే ఆధారం లేదని నేను నమ్ముతున్నాను, బైబిల్ని అనుసరించి. అందుకే వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట, అనగా దేవుని వాక్యం. అంటే ఇప్పుడు మనందరూ వినేది ఒకటే వాక్యమా? ఒకటే వాక్యం వింటున్న మనందరిది ఒకటే విశ్వాసమా? చెప్పండి, ఒకటే విశ్వాసమా? ఎస్, ఒకటే విశ్వాసం. కాబట్టి నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాదని మనం అనుకోవచ్చా? అనుకోకూడదు. అందరికీ ఒకటే ఇంటి పేరు ఉంది. నీ ఇంటి పేరు నీది, నా ఇంటి పేరు నాదని అంటే కుదరదు. మనందరిది ఒకటే ఇంటి పేరు. ఆ పేరు ఎవరిది? క్రీస్తు. మనందరికీ శిరస్సు ఎవరు? సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. కాబట్టి మనందరి విశ్వాసం ఒకటే. క్రీస్తునందు మనమందరము ఏకమై ఉన్నాము అన్నాడు పౌలు భక్తుడు. క్రీస్తునందు మనం అందరం ఎలా ఉన్నామట? ఏకమై ఉన్నాం. రైట్. ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వెళ్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టాలి, దైవ నియమం. ఆయన మాత్రమే ప్రాణం పెట్టగలడు, ఇంకెవడు లేడు. ప్రాణం ఎందుకు పెడుతున్నాడంటే మనిషి పాపక్షమాపణ కొరకు. పాపక్షమాపణ పొందాలంటే మనిషి మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొంది ఎవరికి సారీ చెప్పాలి? చెప్పండి, ఎవరికి సారీ చెప్పాలి? దేవునికి సారీ చెప్పాలి. అంటే పాపం విషయమై పశ్చాత్తాపడి ఆ పాపాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టి ప్రభు అనుగ్రహించే రక్షణను పొందుకోవాలి. బాప్తిస్మం ద్వారా సంఘంలోనికి చేర్చబడాలి. ప్రభువునకు విధేయత కనపరచాలి. ఆయన వాక్యానికి లోబడాలి. ఆయన మాటను గౌరవించాలి. ఆయన మాట ప్రకారంగా జీవించడానికి ఇష్టపడాలి. ఇది ఒక క్రైస్తవుడికి ఉన్నటువంటి విధి. ఈ విధి ప్రకారంగా మనం కొనసాగుతాం. అలా ఎవరైతే ఆ విధికి ఇష్టపడతారో, ఆ విధిని గౌరవిస్తారో, వారు పాప క్షమాపణను ప్రభు యొద్ద నుండి పొందుకుంటారు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అన్నాడు. అందుకే ఎవరైతే పాపాన్ని విసర్జించాలనుకుంటారో వాళ్ళు ప్రభు అనే మెడిసిన్ దగ్గరకు వస్తారు. దీన్ని మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మందు మింగినవాడు రోగము నుండి తప్పించబడును, మందు మింగనివాడు రోగము చేత మరణించును. నా పాయింట్ అర్థమైందా? దీన్ని కూడా వక్రీకరించేశారు కొంతమంది ఉన్మాదులు, ఆ రాధా మనోహర్ దాసులు అంటే వాళ్ళు. ఈ ఉన్మాదులు ఏం చెప్తారంటే, నమ్మి బాప్తిసం పొందినోడు రక్షింపబడతాడటండి, నమ్మలేనోడిని చంపేస్తాడటండి అన్నాడు. దాని అర్థం అదా? నమ్మలేనోడిని నేను చంపేస్తా అన్నాడా? అలా అనట్లేదు ఆయన. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి వాని పాపములను బట్టి. అంతే. ఇందుకే నమ్మడం అంటే ఏంటి? నమ్మడం అంటే అర్థం ఏంటి? మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము పరిశుద్ధుడైన క్రీస్తునందు విశ్వాసముంచి, ప్రభువా నీ పవిత్ర రుధిర ధారలున్నాయే, నువ్వు చిందించిన పరిశుద్ధ రక్తం ఉందే, ఆ పరిశుద్ధ రక్తం నాకు ఎక్కడా ఈ భూమి మీద దొరకలేదు. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము ద్వారా నాకు పాప ప్రక్షాళన జరగదు. పాప ప్రక్షాళన జరగాలంటే పరిశుద్ధుడైన క్రీస్తు రక్తము మాత్రమే శరణు. గనుక నేను ఆ పరిశుద్ధుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాను. అది నమ్మడం అంటే. ఆయన ద్వారా నాకు రక్షణ, పాపక్షమాపణ, విమోచన, నిత్య జీవానికి ప్రవేశము లభిస్తుంది. ఇది విశ్వాసం అంటే. అందుకే ప్రభు అన్నారు, అరే నాయన, నమ్మి అనగా విశ్వసించి మందు మింగితే
రోగము తగ్గును. విశ్వసింపక మందును తృణీకరిస్తే ఆ రోగం వలన నువ్వు మరణిస్తావు. అర్థమైందా? అర్థమైందా మా పాయింట్ మీకు? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. దేనివల్ల వస్తుంది శిక్ష? పాపం వలన వచ్చే జీతము మరణము. అంతే. శిక్ష యేసుప్రభు వేస్తున్నాడా, పాపం వేస్తుందా? గట్టి చెప్పాలి. శిక్ష యేసుప్రభు వేస్తున్నాడా, పాపం వేస్తుందా? ఇప్పుడు ఉరి శిక్ష జడ్జి గారు వేసారా, నువ్వు చేసిన నరహత్య చేసిందా? నా పాయింట్ మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఉరిశిక్ష జడ్జి గారు వేసేసారా కావాలని, నువ్వు చేసిన నరహత్య నీకు ఉరిశిక్ష వేసిందా? ఏదేసింది? ఎస్, నువ్వు చేసిన నరహత్యే నీ ఉరికి కారణం, జడ్జి గారు కాదు. అలాగే నమ్మని వానికి శిక్ష విధింపబడును అంటే అర్థం యేసుక్రీస్తు నిన్ను శిక్షిస్తాడని కాదు. నీ పాపం నుండి విడుదల పొందలేదు గనుక నీ పాపమే నిన్నేం చేస్తుంది? శిక్షిస్తుంది. నీ పాపమే నీ మరణము నాకు కారణము. నీ పాపము వలన వచ్చిన జీతమే మరణం, అనగా నిత్య శిక్ష, నిత్య వేదన. ఆ నిత్య వేదనకు వెళ్ళడం అనేది నువ్వు చేసుకున్న క్రియల ఫలితమే తప్ప యేసు ప్రభు ఎవరిని చంపడానికి రాలేదు. ఆయన చంపడానికి ఆయన దుర్మార్గుడు కాదు, చంపడానికి ఆయన కనికరం లేనివాడు కాడు, చంపడానికి ఆయన క్రూరుడు కాదు. ఆయన జాలి గలవాడు, ప్రేమ గలవాడు, కరుణామయుడు, కరుణా హృదయుడు. ఆయన లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించెను అంటే అవధులు లేనంత, వర్ణింప వీలు కానంత, వర్ణింప సఖ్యము కానంత మార్పు చెంది మనిషి ఆయన పాదాల దగ్గరకు వస్తే క్షమాభిక్ష పెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. క్షమించటం అనేది అది చాలా గొప్ప వరం. అది మనిషి మారితే క్షమించి చేర్చుకోవడం అనేది గొప్ప వరం. అది మనందరి జీవితాల్లో చూస్తున్నాం, అది మనందరం కోరుకుంటున్నాం. చాలా సందర్భాల్లో కోరుకుని దాన్ని ఇష్టపడి సంఘటితమై సమాజంగా బ్రతుకుతున్నాం. ఈ విషయాన్ని మీరు అందరూ గమనించాలి. సో దేవుని వాక్యం కూడా అదే చెబుతోంది. యేసు ప్రభువు మనిషిని ప్రేమించటానికే ప్రాణం పెట్టాడు తప్ప మనిషిని చంపాలన్న ఆలోచన ఆయనకి లేదు. చంపాలన్న ఆలోచన ఉండుంటే ఏ మనుష్యుడు ఆయన ఎదుట నిలువజాలడు. అందుకే మీకు ఆయన పవర్ గురించి చెప్పాను. ఏంటి ఆయన పవరు? గాలిని గద్దించగలడట, సముద్రాన్ని గద్దించగలడు, చనిపోయిన మనిషిని సమాధిలో నుండి లేవనెత్తగలడు, కొత్త అవయవాలు ఇవ్వగలడు. మనిషికి ఎలా ఇచ్చాడండి అవయవాలైనా? ఆన్ ద స్పాట్లో కొత్త అవయవాలు ఇచ్చాడా లేదా? రాయబడింది గ్రంథంలో. గుడ్డివాడు వచ్చాడట, గుడ్డివాడికి కొత్త కళ్ళు ఇచ్చి పంపాడట. ఏ కళ్ళు? కొత్త కళ్ళు అంటే అమ్మ కడుపులో కన్ను ఎలా ఉండేదో అలాగిచ్చి పంపాడు ఆయన. కొత్త కళ్ళు ఆయనే ఇవ్వగలడు, మనం ఇవ్వలేం. ఎందుకంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అదిగో చూడండి, మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. ఆయన హస్తం ఇలా తాకగానే ఆ గుడ్డివాని కన్నులు ఏమయ్యాయి? కొత్తగా వచ్చేసాయి, కొత్త కళ్ళు వచ్చేసాయి గుడ్డివానికి. అంతకుముందు గుడ్డోళ్ళ కళ్ళు ఎలా ఉంటాయంటే మీ అందరికీ తెలుసు, తెల్లగా ఉంటుంది కనుగుడ్డు. గుడ్డివాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయి? కొన్ని కళ్ళు ఇలా మూసుకుపోయి ఉంటాయి, కొంతమందికి ఏమో ఈ కనుగుడ్డు తెల్లగా ఉంటుంది, అంటే నల్లగా ఉండదు. సో వాళ్ళ కళ్ళు సరిగా కనబడవు. అందుకే బైబిల్ గ్రంథం చెప్పింది పుట్టు గ్రుడ్డివాడు అంది బైబిల్ గ్రంథం. ఏమంది? పుట్టు గ్రుడ్డి అంటే పుట్టుకతోనే గుడ్డి. అలాంటి వాళ్ళు వస్తే వాళ్ళను తాకి వాళ్ళకి కొత్త కళ్ళు ఇచ్చి పంపించాడు. కొత్త కళ్ళు. ఆయన ముట్టుకోగానే కళ్ళు కొత్త వచ్చేసాయంటే ఆయన ఎంత గొప్ప శక్తి గలవాడు మీరు ఆలోచన చేయండి. ఇంత గొప్ప శక్తి గలవాడు దెబ్బలు తిన్నాడు, ఇంత గొప్ప శక్తి గలవాడు మౌనంగా నిలబడ్డాడు, ఇంత గొప్ప శక్తి గలవాడు అన్యాయపు తీర్పు పొందాడు. ఇంకో మాట అంటారు, ఎన్ని పాపాలు చేసి ఉండకపోతే అంత గొప్ప శిక్ష అనుభవించాడు అన్నారు. అంటే శిక్ష అనుభవించితే పాపం చేసినట్టేనా? శిక్ష అనుభవిస్తే పాపం చేసినట్టేనా? కాదండి. అన్ని సందర్భాలలో అది కరెక్ట్ కాదు. యేసు ప్రభువు శిక్ష భరించాడు,
పాపం చెయ్యకుండా ఏం చేశాడు? ఇతరుల శిక్షను తాను భరించాడు. ప్రపంచం అంతా నమ్ముతున్న బలి సంప్రదాయంలో ఆయన బలి కావడానికి లోకానికి వచ్చాడు. ఒక అద్భుతమైన పాయింట్ మీకు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. కీర్తనల గ్రంథం 9వ కీర్తన 8వ వచనం. కీర్తనల గ్రంథం 9వ కీర్తన 8వ వచనం. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును అని వ్రాయబడింది. చూడండి, యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 26వ వచనం కూడా ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 26వ వచనం, జాగ్రత్తగా చూడాలి ఏముంది అక్కడ. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 26వ వచనం. అనేకులు ఏలువాని దయకోరుచుందురు, మనుష్యులను తీర్పు తీర్చుట ఎవరి వశము? దేవుని వశము. న్యాయాధిపతి ఆయన. నీ తప్పులేంటో నీ ఒప్పులేంటో నువ్వేం చేస్తున్నావు అన్నీ ఆయనకి తెలుసు. తెలీదా? నీ గురించి నీకు తెలుసు, ఇంకెవరికి తెలుసు? దేవునికి తెలుసు. నీ పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు నీ గురించి, నీ భార్యకి తెలియకపోవచ్చు నీ గురించి, కానీ నీ గురించి నీకు తెలుసు. ఇంకెవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఆయనకు కనబడని సృష్టం అంటూ ఏది లేదు. రేపు పొద్దున న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు నీ బ్రతుకు నా బ్రతుకు మనందరి బ్రతుకులు ఆయనకి ఎలా కనబడతాయట? తేటగా కనబడతాయట, స్కానర్లో చూపించినట్టు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, బాబయ్య లోపల ఏదో తేడాగా ఉందంటాం, అనగానే దేని ముందు నిలబెడతాడు? తీసుకెళ్ళి స్కానింగ్ మిషన్ ముందు నిలబెడతాడు. డాక్టర్ గారికి తెలియనివి, డాక్టర్ గారికి కనబడినవి కూడా ఎవరికి కనబడిపోతాయి? చెప్పండి, ఎవరికి కనబడతాయి? స్కానింగ్ మిషన్కి కనబడిపోతాయి. అది నార్మల్ స్కాన్ కానివ్వండి, ఎంఆర్ఐ స్కాన్ కానివ్వండి, ఏ స్కాన్ అయినా సరే డాక్టర్ గారికి కనబడినవి కూడా దేనికి కనబడిపోతున్నాయి? ఆ స్కానింగ్ మిషన్కి కనబడిపోతున్నాయి. ఆ స్కానింగ్ మిషను మొత్తం స్కాన్ చేసేసి నీ లోపల ఏముంది ఏంటి మొత్తం చెప్పేస్తుంది అది. అలాగే దేవుడు కూడా నిన్ను నన్ను ఏం చేస్తాడట? హృదయాంతరంగములను పరిశోధిస్తాడట. ఏం పరిశోధిస్తాడట? హృదయాంతరంగాలు. నీ హృదయంలో ఏముందో పరిశోధన చేస్తాడు. అది పరిశోధన చేసి నీకేం తీరుస్తాడు? తీర్పు తీరుస్తాడు. అందుకే తీర్పు పొందక మునిపే క్షమాపణ కోరుకోమన్నాడు. క్షమాపణ కోరుకుని మళ్ళీ కంటిన్యూ అవ్వమన్నాడా, విడిచిపెట్టేమన్నాడా? ఏం చేయమన్నాడు? క్షమాపణ కోరుకుని విడిచిపెట్టే. ఆ తీర్పుకు వెళ్ళకముందే క్షమాపణ కోరుకో, క్షమాపణ కోరుకుని విడిచిపెట్టాయి. ఎందుకంటే దేవుడు లోకమునకు తీర్పు తీర్చబోతున్నాడు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం ఒక మాట చదవండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా, నీ యవన కాలమందు సంతోషించు, నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. ఇదండి దేవుని లక్షణం. తీర్పు తీర్చగలిగే క్యాపబిలిటీ ఉన్నాడు ఆయన. ప్రభువు కూడా తీర్పు తీర్చగలడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనం అందరూ చూడాలి. తండ్రిని గనపరచునట్లుగా అందరూ కుమారుని గనపరచవలనని తీర్పు తీర్చుటకు. ఏం చేయుటకు? తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. యేసుప్రభు ఏం తీర్చగలడు? తీర్పు తీర్చగలడు. తీర్పు తీర్చగలిగే సామర్థ్యం యేసుప్రభుకు ఉందా లేదా? ఉంది. హృదయ రహస్యాలు ఎరిగినవాడు. ఏమెరిగినవాడమ్మా? హృదయ రహస్యాలు ఎరిగినవాడు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్తాను. తీర్పు తీర్చే అధికారం ఉన్న యేసుక్రీస్తు తీర్పులో నిలబడ్డాడు వచ్చి. ఎంత విచిత్రం! తీర్పు తీర్చే సామర్థ్యం ఉన్న యేసుక్రీస్తు ఎక్కడికి వచ్చి నిలబడ్డాడట? తీర్పులో నిలబడ్డాడు వచ్చి. సిలువకు ముందు పనికి మాలిన వాళ్ళు అందరూ ఆయనకి తీర్పులు తీర్చారు. ఎందుకు పనికిరాని వాళ్ళు? ఆయన ముందు నిలబడే అర్హత కూడా లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు పరిశుద్ధుడైన యేసుక్రీస్తుకు తీర్పు తీర్చడానికి నిలబడ్డారు లోక చట్టాన్ని అనుసరించి. లోక చట్టం కంటే గొప్పది దైవ చట్టం. దైవ చట్టం లోక చట్టం కంటే గొప్పది. ఇంకో మాట మీకు చెప్పనా? లోక చట్టంలో దోషులు నిర్దోషులైపోవచ్చు, ఒక్కోసారి నిర్దోషులే దోషులైపోవచ్చు. కానీ దైవ చట్టంలో తప్పులు జరగవు.
లోక చట్టంలో తప్పులు జరుగుతాయేమో కానీ దైవ చట్టంలో తప్పులు జరగవు. ఎందుకంటే లోక చట్టంలో హృదయ రహస్యాలు తెలుసుకోవటం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు అభి ఉన్నాడు, ఇప్పుడు అభి ఉన్నాడు. ఈ అభిని మీ ముందు నిలబెట్టాను. మీరు ఎంత కాస్ట్లీ స్కానర్ తెస్తారో తండ్రి, ఇతను హృదయంలో ఏమనుకుంటున్నాడో చెప్పాలి. ఇప్పుడు నాకు డేటా మొత్తం తీయాలి. తెలుస్తుందా? ఎవరైనా తెలుసుకోగలరా? ఇతను హృదయంలో ఏమనుకుంటున్నాడు, ఇతని మైండ్లో ఏం ఆలోచిస్తున్నాడు, మొత్తం డేటా రికవర్ చేసేద్దాం. లోపల ఉన్నది ఏంటి, ఏం ఆలోచిస్తున్నాడు, ఏమేమి తెలుసుకున్నాడు, ఏమేమి సీక్రెట్లు ఉన్నాయి, ఏమేమి రహస్యాలు ఉన్నాయి, వీళ్ళ ఆవిడకి కూడా చెప్పని రహస్యాలు ఏమైనా ఉన్నాయా, వీళ్ళ అమ్మానాన్నలకు కూడా చెప్పని రహస్యాలు ఏమైనా ఇందులో ఉన్నాయా, ఇప్పుడు నాకున్నాయా, నీకున్నాయా, ఎవడేం తెలుసుకోగలడా? మీరు చెప్పండి, కూర్చో. ఎవడేం తెలుసుకోగలడా? ఉన్నాయా? అలాంటి అధునాతన పరికరాలు ఏమైనా ఉన్నాయా? అలాంటి అధునాతన టెక్నాలజీ ఏమైనా ఉందా? లేదు. కానీ నీ హృదయంలో ఏముందో, నా హృదయంలో ఏముందో ఇంకా గట్టిగా మాడితే నీకు అసలు ఆ ఆలోచన ఇంకా రాలేదట. ఏంటట? ఇంకా నీ హృదయంలోకి ఆ థాట్ రాలేదట. ఎప్పుడు వస్తుందట మరి అది? రేపు పొద్దునో, రేపు సాయంత్రమో, ఎల్లుండో, సంవత్సరం తర్వాత వస్తుందట. అందుకే దేవుడు అన్నాడు, తలంపు పుట్టక మునుపే. ఎంత అద్భుతమైన దేవుడు! తలంపు పుట్టక మునుపే ఆయన నీ హృదయ రహస్యములను ఎరిగినవాడు. నీ మైండ్లోకి ఇంకా థాట్ రాలేదు, అప్పుడే ఆయనకి ఏమైపోయింది? తెలిసిపోయింది. దట్ ఈజ్ లార్డ్. అంత పవర్ ఉంది ఆయనకి. కాబట్టి ఆయన తీర్పులు తీరిస్తే అది సత్యంగా ఉంటుంది. ఆయన తీర్పు తీరిస్తే అది యథార్థంగా ఉంటుంది. ఆయన తీర్పు తీరిస్తే అది కరెక్ట్గా ఉంటుంది. అందుకే మనుష్యుల తీర్పుల కంటే దేవుని తీర్పులు గొప్పవి. ఆయనకు సర్వాధికారం అనుగ్రహించాడట. మరో మాట అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 27వ వచనం. 27. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి ఏమిచ్చేసాడట? ఆయనకి అధికారం ఉంది. యేసు ప్రభువుకి తీర్పు తీర్చే అధికారం ఉంది. ఇప్పుడు రోమా ప్రభుత్వానికి శిక్ష విధించాలంటే ఆయన విధించగలడు. పిలాతుకు శిక్ష విధించాలంటే ఎవరు విధించగలరు? యేసుక్రీస్తు విధించగలడు. పిలాతును కూడా శిక్షించగలిగే అధికారం ఎవరికి ఉంది? యేసు ప్రభువుకు ఉంది. కానీ పిలాతు ముందు మౌనంగా నిలబడ్డాడు. ఇలాగా మీరు చూశారు స్క్రీన్ మీద ఊహా చిత్రాన్ని. పిలాతు ముందు ఎలా నిలబడ్డాడు ఆయన? వధకు సిద్ధమైన గొర్రెవలే న్యాయపు తీర్పు పొంది మౌనంగా కూర్చుండిపోయాడు మన ప్రభువు. మాటలాడక మౌనిగా ఉండిపోయాడు ఆయన. ఆయన మౌనమే నీకు నాకు రక్షణ ఇచ్చింది. ఆయన శిరస్సు వంచడమే నీ శిరస్సు నా శిరస్సు తెగిపోకుండా కాపాడింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అనగా మన పాపములకు విడుదల, మనకు ప్రాయశ్చిత్తం జరిగింది. కనుక ఆయన మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఆయన మాట్లాడితే ఇంకేమీ లేదు. ఆయన భరించాడు. నీ పక్షాన నా పక్షాన నిలబడ్డాడు. ప్రపంచ మానవాళి పక్షాన నిలబడ్డాడు. ఎవరు ఆయన వైపు చూసినా వారికి కనికరాన్ని, క్షమాభిక్షను పెడుతున్నాడు. క్షమాభిక్ష పెట్టే అధికారం ఎవరికుంది? ప్రభువుకుంది. అందుకన్నాడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు విమోచన, ఆయన పొందిన దెబ్బల చేత మనకు రక్షణ, ఆయన పొందిన గాయముల చేత నీకు విడుదల. అందుకే అంత శోధింపబడ్డాడు, అంత బాధింపబడ్డాడు, అంత గాయపరచబడ్డాడు ఆయన. ఆయన భరించాడు. ఇది త్యాగానికి నిదర్శనం, త్యాగానికి గుర్తు. ఒక మాట మరలా మీకు చెప్తాను. ఒక మనిషి మరో మనిషిని క్షమించగలడా? ఒక మనిషి మరో మనిషిని క్షమించగలడా? లేదా? క్షమించగలడు. మనిషే మరో మనిషిని క్షమించగలిగే సామర్థ్యం కలిగి ఉంటే అది గొప్పదైతే, దేవుని కుమారుడు మనిషిని క్షమించాలనుకుంటే అది ఇంకెంత గొప్పగా ఉంటుంది? చాలా గొప్పగా ఉంటుంది. అది యేసుక్రీస్తులాగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది? యేసుక్రీస్తులా ఉంటుంది. దేవుడు మనిషిని క్షమించాలనుకుంటే యేసుక్రీస్తంతటి గొప్ప క్షమాభిక్ష అదే యేసు ప్రభు పెట్టాడు. తీర్పు తీర్చే అధికారం ఉంది, తీర్పు తీర్చే సామర్థ్యం ఉంది. ఎన్ని వచనాలు ఉన్నాయి చూడండి. ఆయన తీర్పు తీర్చగలడు.
ఆయన తీర్పు తీర్చగలడు అని వ్రాయబడింది. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం చూడండి, అందరూ కూడా ఏమని వ్రాయబడింది అక్కడ. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము చదవండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తుననియు, మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎరుగుదుము కదా. చూడండి, ఇదే మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం కూడా చూద్దాం ప్రియులారా ఈ రాత్రి. ఎందుకనగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. అవునా? మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. చాలామంది అంటారు, యేసు ప్రభు మాకు ప్రభు కాదంటారు. నీకు నచ్చకపోతే ప్రభు కాకుండా పోతాడా? ఇప్పుడు మీ ఏరియాలో ఎలక్షన్ జరిగిందా? ఇద్దరు నిలబడతారు, ఇద్దరు పోటీ పడతారు. ఇద్దరు ప్రధానంగా 2 పార్టీల నుంచి పోటీ పడతారు, అంతేనా? 2 పార్టీలైనా పోటీ పడ్డాయి, సంతోషం. ఈ 2 పార్టీల పేర్లు నేను చెప్పను, కానీ ఒక పార్టీ ఆయన గెలిచాడు, ఒక పార్టీ ఆయన ఏమయ్యాడు? ఓడిపోయాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను మీ అందరినీ, ఈ ఇద్దరిలో ఒకతనికి మాత్రమే మొత్తం ఓట్లు వచ్చేసాయా? సగం మంది ఓడిపోయిన అతనికి కూడా ఓటేశారా? మెజారిటీ ఎంతండి మీ ఏరియాలో? ఏమైనా ఐడియా ఉందా? 40,000. ఓటర్ల లిస్ట్ అని చెప్పగలరా? 2 లక్షలు. 2 లక్షలు, రైట్. అంటే అప్రాక్సిమేట్లీ ఈ నియోజకవర్గం పేరేంటి? ప్రత్తిపాడు. సరే, ఈ పత్తిపాడు నియోజకవర్గంలోనట 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారట. 2 లక్షల మంది ఓటర్లు ఉంటే ఒక వ్యక్తికి, అంటే ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తికి ఎన్ని ఓట్లు వచ్చినట్టు? ఇప్పుడు 40,000 తక్కువ రావాలి. అంటే 2 లక్షల్లో 40,000 తక్కువ అంటే 60,000 ఓట్లు వచ్చినాయి, అంతేనా? అంతే కదా. అతనికి ఎన్ని వచ్చినాయి? 1,40,000, అంతేనా? అంతేనా కాదా? కాదు, కాదు. ఇంచుమించు ఇద్దరికే లక్ష అనుకున్నాం అనుకోండి. ఒకళ్ళకి 60,000, వాళ్ళ 1,40,000. కరెక్టే, 40,000 మెజారిటీ. అంటే ఇప్పుడు 60,000 మంది ఎవరి పక్షాన ఉన్నట్టు చెప్పాలి? 60,000 మంది ఎవరి పక్షాన ఉన్నట్టు? ఓడిపోయిన పక్షాన ఉన్నారు. ఇప్పుడు 60,000 మంది ఎమ్మెల్యేగా కోరుకున్నది ఎవరిని? ఓడిపోయిన ఆయన్నే. 1,40,000 మంది ఎమ్మెల్యేగా కోరుకున్నది ఎవరిని? గెలిచిన ఆయన్ని. ఇప్పుడు నేను అడుగుతున్నాను, 2 లక్షల మందికి ఎమ్మెల్యే ఎవరు? 2 లక్షల మందికి ఎమ్మెల్యే ఎవరు? గెలిచిన ఆయనే. మరి 60,000 మంది ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. ఒప్పుకోపోయినా ఎమ్మెల్యే ఎవరు? గెలిచిన ఆయనే. ఆయన పేరు నాకు తెలీదు. అంటే ఈ సందేశం ఎప్పుడు విన్నా కూడా అప్పటికున్నది మీకు గుర్తు రావాలి కాబట్టి ఇక నేను ఏ పేర్లు చెప్పను, మనకు అవసరం కూడా లేదు. అర్థమైందా? ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఇది ఏమవుతుంటుంది? మారుతుంటాయి కదా, రాజకీయాలు అన్నాక మారుతాయి. సో కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన ప్రధానమంత్రి మోదీ గారే. మరి అందరూ ఓటేశారా మోదీ గారికి? వేయలేదు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన ముఖ్యమంత్రి ఆయనే. అందరూ ఓటేశారా ఆయనకి? వేయలేదు. నువ్వు వేసినా ఈకపోయినా మెజారిటీ వేసేసేసరికి ఏమైపోతున్నాడు? పీఠం ఎక్కుతున్నాడు. అలాగే యేసుక్రీస్తును ప్రభువుగా నిర్ణయించింది ఎవరో? సర్వోన్నతుడైన దేవుడే ఆయనను ప్రభువుగా నియమించి ఈ లోకానికి పంపించి సర్వాధికారం ఆయనకు అప్పగించి తీర్పు తీర్చుటకు న్యాయాధిపతిగా నిలువబెట్టి ఆయనలో పాపము లేకుండా పరిశుద్ధుడుగా ఈ భూమి మీదకి వచ్చి పవిత్ర రుధిరాన్ని ధారపోసి పాపికి క్షమాభిక్ష పెట్టడానికి నిలబడ్డాడు. ఆయన నిలబడ్డాడు. ఇది దైవ నిర్ణయం. అప్పుడు ప్రభు ఏమనాలి? అబ్బాయి నేను రాజును కాదు, నువ్వు రాజువి, నేను సామాన్యుణ్ణి అన్నాడా? మరి ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? అరే బాబు, నువ్వు అన్నట్టు నేను రాజునే.
ఏంటి నువ్వు రాజువా? నువ్వు రాజువా? అవునయ్యా రాజునే, కానీ నీకు ఊరటనిచ్చే ఒక మాట చెప్తాను విను. అదేమిటంటే నా రాజ్యం ఇక్కడ ఉండదు అన్నాడు. అమ్మయ్యా, అయితే మాకు డోకా లేదు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? అమ్మయ్యా, ఈ సంగతి ఆ హేరోదు గాడికి ముందే తెలిసి ఉంటే, అప్పట్లో ఆ హేరోదు గాడికి, ఆడు చచ్చిపోయాడు, ఇడు ఇంకో హేరోదు, కొత్త హేరోదు. యేసు ప్రభు సిలువ వేసే సమయానికి ఉన్న హేరోదు వేరు, యేసు ప్రభు పుట్టినప్పుడు ఉన్న హేరోదు వేరు. ఆ పుట్టిన హేరోదు గాడికి ఆ విషయం అర్థమై ఉంటే ఏం చేసేవాడు కాదు, అంతమంది పసిబిడ్డలను అన్యాయంగా పొట్టన పెట్టుకునేవాడు కాదు. వాడేమనుకున్నాడంటే, యూదుల్లో రాజు పుట్టాడంటే వాడనుకున్నాడు, అర్రే మేము యూదులందరినీ బానిసలుగా చేసుకుని రోమా సామ్రాజ్యాన్ని స్థాపించి వీళ్ళందరినీ పరిపాలిస్తున్నాం, ఇప్పుడు ఈ జ్ఞానులు వచ్చి ఏం చెప్తున్నారు, రాజు పుట్టాడని చెప్తున్నారు, ఈ రాజు వచ్చి మా సింహాసనానికి ఎసరెడతాడేమో, అనవసరంగా మా సింహాసనం పోద్ది, అందుకని 2 ఏళ్ళు మొదలుకొని కిందకున్న మగబిడ్డలందరినీ ఏం చేయండి, చంపేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు ఆ దుర్మార్గుడు. కానీ ఆడైనా బతుకున్నాడా? ఆడైనా బతుకున్నాడా? ఎన్ని తాత్కాలిక పిచ్చి ఆలోచనలు. ఇక్కడ ఎవడు ఉండిపోవడానికి రాలా, అందరం కట్టకట్టుకుని పోతాం. ఉంటావా? నేను ఉంటానండి అన్న వాళ్ళు చేయొద్దండి, చూద్దాం, ఇంకో దండ మిగిలిన సన్మానం చేద్దాం. ఎవ్వడు ఇక్కడ ఉండడు, ఆ దండలే మీదేసుకునే పోతాం. ఇప్పుడు సన్మానానికి వేస్తున్నారు, అప్పుడు అక్కడ వేస్తారు. మొత్తం మీద ఆ దండల మీద వేసుకుని అందరం పోతామా? మొత్తం పోతాం, ఎవరు ఉండరు ఇక్కడ. ఆ విషయం ఆ హేరోదు గాడికి అర్థమై ఉంటే ఏం చేసేవాడు కాదు, ఆ పిల్లల్ని అన్యాయంగా చంపేవాడు కాదు. పాపం వాళ్ళు కూడా బతుకుదురు, కానీ వాడు దైవశిక్షకు పాత్రుడయ్యాడు, చచ్చాడు. ఆ పిల్లాతికి అర్థమైంది, అమ్మయ్య మనకేం డోకా లేదట, ఈ లోక సంబంధమైన రాజ్యము కాదంటున్నాడంటే ఇక్కడేమి మనకి పార్టీ పెట్టేదేమీ లేదు, మన సింహాసనానికి ఏమి డోకా లేదు. ఆయన ఏదో సెపరేట్ రాజ్యం అంట, అదేదో పరలోక రాజ్యం అంట, అదేదో ఆత్మ సంబంధమైన రాజ్యం అంట. మాలాంటి రాజ్యం కాదటంటే, మాకులాగా ఈయనకి గుర్రాలు ఉండవు, మాకులాగా ఈయనకి రథాలు ఉండవు, మాకులాగా ఈయనకి ఎవరక్కడా అంటే చిత్తం మహాప్రభు అని భటులు వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు, మాకులా సింహాసనాలు ఉండవు, మాకులాగా ఈ భౌతిక సంబంధమైన పరిపాలన ఉండదు, ఈయనంతా ఆత్మ సంబంధమైన పరిపాలనట. ఈయన కూడా రాజే, కానీ మాలాంటి రాజు అయితే కాదు. అందుకే యేసు ప్రభువే, ఆయన పేరే ప్రభువు. ప్రభు అంటే అర్థం ఏంటి? రాజు. ప్రభు అంటే పర్యాయ పదం ఏంటి? రాజు. యేసు ప్రభు ఎవరు? రాజు. ఆయన రాజుగా వచ్చాడా? రాజుగానే వచ్చాడు. అందుకే హోసన్నా జయము జయము అన్నారు. దావీదుని ఎలాగైతే గౌరవించేవారో, సొలొమోనుని ఎలాగైతే గౌరవించేవారో, యేసుక్రీస్తుని అలాగే గౌరవించుకున్నారు. కానీ యేసుక్రీస్తు దావీదు లాంటి సింహాసనం మీద కూర్చోలేదు. యేసుక్రీస్తు సింహాసనం దావీదు కంటే గొప్పది, యేసుక్రీస్తు సింహాసనం సొలొమోను కంటే గొప్పది. ఇప్పుడు ఆయనను నమ్ముతావా నమ్మవా అనవసరం, కానీ ఆయన ప్రభు అనే నేను ప్రకటిస్తున్నాను. నేనేమని ప్రకటిస్తున్నాను? ఆయన అందరికీ ప్రభు అంటున్నాను. ఇప్పుడు ఎవడో వస్తాడు, నేను నమ్మనాయి అంటాడు, మానే నేను ఎవడు బలవంత పెట్టాడు ఇక్కడ, నువ్వు మానేవయ్యా, ఆయన నాకు ప్రభు కాదంటావా, మానే, ఓకే కాదు. కానీ వన్ ఫైన్ డే సర్వోన్నతుడైన దేవుడు, ఆకాశమునకు అధిపతి అయిన వాడు ఒక్కడేగా ఉన్నాడు, 100 మంది లేరుగా. ఇప్పుడు మనం 100 మంది ఉన్నారని అనుకుంటున్నాం, మంచిదే అనుకోండి, కానీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది దేవుళ్ళు ఉంటారు అక్కడ చెప్పండి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతమంది దేవుళ్ళు ఉంటారు? ఒక దేవుడే ఉంటాడు, ఏదో దేవుడు ఒకడే ఉంటాడు. ఆయన ఎవరన్నది అక్కడికి వెళ్ళే చూద్దాం, కంగారు పడద్దు. ప్రస్తుతానికి నాది అబద్ధమే, నీది అబద్ధమే, కాసేపు అనుకుందాం. నాది అబద్ధమే, నీది అబద్ధమే, మొత్తం మీద అందరం పోయాం అక్కడికి దండలు వేసుకొని. ఏంటి అక్కడికి వెళ్ళాక ఎంతమంది దేవుళ్ళు కనబడతారు చెప్పండి మీరు? సూర్యుళ్ళు ఎంతమంది? అమెరికా వాళ్ళకు ఒక సూర్యుడు, ఆఫ్రికా వాళ్ళకు ఒక సూర్యుడు, భారతదేశంలో ఒక సూర్యుడు, రష్యాలో మరో సూర్యుడు, జపాన్లో ఇంకో సూర్యుడు ఉంటాడా? సూర్యుడు ఎంతమంది? ఎక్కడికి వెళ్ళినా కనబడేది అతనేనా? అదేనా? పుల్లింగంలో మాట్లాడవచ్చు, స్త్రీలింగంలో కూడా మాట్లాడవచ్చు, ఎందుకంటే అది ప్రకృతిలో భాగం కనుక. సూర్యుడు అంటే ఒక నక్షత్రం, సో ప్రకృతిలో భాగం, ఏ లింగంలో అయినా మాట్లాడవచ్చు. సూర్యుడు మగవాడన్న ప్రస్తావన తీసుకురావచ్చు, లేదా సూర్యుడు స్త్రీలింగంలో కూడా మాట్లాడవచ్చు, అది ఇది అని కూడా అనొచ్చు.
అర్థమైందా? రైట్. ఇప్పుడు ఆ సూర్యుడు ఒకడేనా కాదా? ఒకడే. చంద్రుడు ఒకడేనా కాదా? ఆకాశం ఎక్కడికి వెళ్ళినా అదేనా, మారద్దా? అదేగా. నక్షత్రాలు అవే. ఇప్పుడు దేవుడు, వాటన్నిటినీ సృష్టించిన దేవుడు ఒక్కడే. వన్ ఫైన్ డే కొట్టుకు చచ్చి 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 మతాల గొడవలు పెట్టుకుని చచ్చి చచ్చి కొట్టుకుని నీ దేవుడా, నా దేవుడా, మా దేవుడా, మీ దేవుడా, ఆ దేవుడా, ఈ దేవుడా, ఆ దేవత, ఈ దేవత, ఓ కొట్టేసుకుని నరికేసుకుని చంపేసుకుని ఆడికి వెళ్ళిపోతాం. అప్పుడు అక్కడ ఎంతమంది దేవుళ్ళు ఉంటారు? ఇటు కాలు మీద కాలేసి కూర్చొని కొత్త దేవుడండి అని ఉంటారు. మనుషులట రోజుకో దేవుడిని ఏం చేస్తున్నారట? తయారు చేస్తున్నారట. అంతమంది దేవుళ్ళు లేరా నాయన? అంతమంది దేవుళ్ళు ఉంటే ప్రకృతి ఇంత ప్రశాంతంగా ఉంటుందా? ఉంటుందా? ఉండదు. ఇప్పుడు మన రాష్ట్రానికి 3 సీఎంలు ఉన్నారనుకోండి, రాష్ట్రం ఏమైపోద్ది? ఏమైపోద్ది చెప్పండి? నాశనం అయిపోద్ది. 3 డ్రైవర్లు, 3 స్టీరింగ్లు ఉన్నాయనుకోండి బండికి, అడ్డంగా ఒక స్టీరింగు, వెనకాల ఒక స్టీరింగు, అక్కడ ఒక ఇంజను, ఎదరో స్టీరింగు, అక్కడ ఒక ఇంజను, అడ్డంగా ఒక స్టీరింగ్, ఇక్కడ ఒక ఇంజను, 3 ఇంజన్లు ఉన్నాయి బండికి, 3 స్టీరింగ్లు ఉన్నాయి, 3 డ్రైవర్లు ఉన్నారు. ఆడు అటు వెళ్దాం అంటున్నాడు, ఈడు ఇటు వెళ్దాం అంటున్నాడు, ఆడు అటు వెళ్దాం అంటున్నాడు. అలా మలుపులు తిప్పుతున్నారు. ఆడు అట్లా అవుతుంటే ఇటు ఇట్లా అవుతుంటే ఇటు ఇట్లా అవుతున్నాడు. ఏమవుద్ది చెప్పండి ఇప్పుడు బండి? ఏమవుద్దమ్మా బండి? నాశనం, నాశనం. అలాగే మీరు అనుకున్నట్టు ఆ పక్కో దేవుడు, ఈ పక్కో దేవుడు, ఎక్కడో దేవత, అక్కడో దేవుడు, అక్కడో దేవుడు, అక్కడో దేవుడు, అక్కడో దేవుడు, మొత్తం దేవుళ్ళు అందరూ ఉన్నారనుకోండి, యుద్ధాలు భూమి మీద జరగవు. ఎక్కడ జరుగుతాయి? ఆకాశంలో జరుగుతాయి చివరికి. నువ్వేమో ఈ పక్క నుంచి ఈ దేవుడికి చెప్తుంటావు, నేనేమో ఆ దేవుడికి చెప్తుంటాను, ఆయనేమో ఇంకో దేవుడికి చెప్తుంటాడు, ఈవిడేమో ఇంకో దేవతకి చెప్తుంటుంది, ఆయన ఇంకో దేవతకి, ఈయన ఇంకో దేవుడికి, అలా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి అరే బాబు నువ్వు మా వాడిని ఏదో అన్నావట, నువ్వేదో మా ఓడి జోలికి వచ్చావట, మరి ఏం చేయమంటావు? అది ఇదని చెప్పి అందరూ కలిసి యుద్ధం చేసుకుంటారు. అప్పుడు ముందు యుద్ధం మనకు జరుగుద్దా, అక్కడ జరుగుద్దా? చూడండి, ఆడవాళ్ళు గొడవ పెట్టుకుంటారు, మగోళ్ళు కొట్టుకుంటారు. ఏంటి తేడా? హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కాబట్టి గొడవ, ఈ కొప్పుకి మధ్య గొడవ వచ్చింది. వాళ్ళిద్దరు కలిసి కర్ర తీసి కొట్టు చేస్తున్నారు. అంటే కారణం ఏంటి? ఇది మంట అయితే అది పెద్ద తంట. ఈ మంటకి కారణం ఆ తంట అన్నమాట. అంటే మా ఆవిడని ఇలాగ అన్నదట మీ ఆవిడ, మీ ఆవిడ ఇలాగ అన్నాడు కదా అని ఆడొచ్చాడు. వీళ్ళిద్దరు బాగానే ఉంటారు చక్కగా లోపల కూర్చొని, వాళ్ళిద్దరు అనవసరంగా తలకాయలు పగల కొట్టుకుంటారు. ఆవిడెక్కించి ఆవిడ పంపుద్ది, ఈవిడెక్కించి ఈవిడ పంపుతుంది. అలాంటి పల్లె ప్రాంతాల్లో చూస్తుంటాం. అలాగా ఈ భక్తుడేమో ఆ దేవుడికి ఉసిగొలిపి, ఆ భక్తుడేమో ఇంకో దేవుడిని ఉసిగొలిపి, ఈ దేవుళ్ళు కొట్టు చచ్చి మనం ఆనందంగా ఉండగలమా భూమి మీద? కాబట్టి అలాంటివి ఏవి లేవమ్మా, కంగారు పడకండి. మనుషులు ఎన్ని రకాలుగా విడిపోయినా పౌలు భక్తుడు చెప్తున్నాడు, దేవుడు ఒక్కడే అన్నాడు. ఆకాశమునకు భూమికి సృష్టికర్త ఒక్కడే, సర్వోన్నతుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఇక్కడ 100 మంది 100 రకాలు సృష్టించుకున్నాం. అందుకే నేను ఆ మధ్య ఇంటర్వ్యూలో అన్నాను, నీ దేవుడు నీకు గొప్ప అయితే నా దేవుడు నాకు గొప్ప, ఇది గ్రౌండ్ రియాలిటీ రా నాయనా అని చెప్పాను. కొంతమంది బుర్రతక్కువకి అర్థం అవ్వలేదు. అది గ్రౌండ్ రియాలిటీ, నిజమే. ఇప్పుడు క్రైస్తవ సభ కాబట్టి ఇక్కడ నేను ప్రభు గురించి గొప్పగా చెప్తాను. పక్కన ఇంకో సభ ఏదో ఇంకో మతం వాళ్ళు జరిగిందనుకోండి, అక్కడ ప్రభు గురించి గొప్పగా చెప్పరు, వాళ్ళు నమ్ముకున్న దేవుడి గురించి గొప్పగా చెప్తారు. ఇంకో చోట ఇంకో సభ జరిగిందనుకోండి, వాళ్ళ నమ్ముకున్న దేవుడి గురించి గొప్పగా చెప్తారు. ఇలా ఎవరు ఏ దేవుడి గురించి గొప్పగా చెప్పుకున్నా వన్ ఫైన్ డే అక్కడికి వెళ్ళేసరికి ఎంతమంది దేవుళ్ళు కనబడతారు? ఒక్కడు కనబడతాడు. ఇప్పుడు నేను అంటాను నా దేవుడే ఆ దేవుడు అంటాను, ఇంకొక ఆయన వస్తాడు నా దేవుడే ఆ దేవుడు అంటాడు, ఇంకొక ఆయన వస్తాడు నా దేవుడే ఆ ఒక్క దేవుడు. సరే ఇలాగ ఎవరెవరు అనుకున్నా ఫైనల్గా దేవుడు అంటాడు, ఉత్తమత్వాన్ని రుచి చూచి తెలుసుకోండి. దేవుడు కొన్ని లక్షణాలు చెప్తాడు. ఒకటి, ఆయన సర్వోన్నతుడు. రెండోది సర్వశక్తిమంతుడు. మూడోది కరుణా సంపన్నుడు. నాలుగో అత్యంత ప్రాముఖ్యమైన లక్షణం పరిశుద్ధుడు. ఏంటది? పరిశుద్ధుడు. పరిశుద్ధత అనేది అత్యంత గొప్పదైన లక్షణం. తర్వాత ఐదోది తీర్పు తీర్చువాడు. ఈ లక్షణాలన్నీ దేవునికి ఉంటాయి. ఈ లక్షణాలు లేనివాడు దేవుడు కాలేడు. ఎవరు పడితే వాళ్ళని దేవుడు అనడానికి లేదు, ఒక్కడే ఉంటాడు. ఆయన వెతుకుతున్నాం మనమందరం. ఆ వెతుకులాట్లో ప్రపంచం ఉండాలనే పౌలు భక్తుడు కూడా చెప్తాడు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం అన్యులకు చెప్తున్నాడు వెళ్ళి మాట. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనం చూడండి, కావాలంటే నేను చెప్పేది అబద్ధం కాదు, పచ్చి నిజం.
అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 17వ అధ్యాయము 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని. చూసారా ఎంత బాగా చెప్తున్నాడు? అన్యులకి సువార్త. తనను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పులిమేరలను ఏర్పరిచెను. వెతకమంటున్నాడు దేవుణ్ణి. ఏం చేయమంటున్నాడు? వెతకండి, మీకు దొరుకుతాడు. తెలుసుకునే ప్రయత్నం చేయండి, మీరు తెలుసుకోగలుగుతారు. పరిశీలించండి, మీకు అర్థమవుతాడు. పరిశీలించకుండా మీకు అర్థం కాడు. మీరు వెతకాలి, మీరు తెలుసుకోవాలి. అది దేవుని కోరిక. మీరు వెతికి తెలుసుకోవాలి, ఆయన గురించి పరిశోధన చేసి తెలుసుకోవాలి, చదివి తెలుసుకోవాలి, గ్రహించాలి దేవుని గురించి. ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి, ఆయన లక్షణాలు ఎలా ఉంటాయని తెలుసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు దేవుడు అనలేం కదా. దేవుడు అంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలనుకుంటాం కదా. దేవుడు అంటే కొన్ని లక్షణాలు ఉండాలనుకుంటాం కదా. అవి గొప్పవిగా ఉండాలనుకుంటాం కదా. అలాంటి గొప్పవైన ఔన్నత్యం కలిగినటువంటి లక్షణాలు కలిగిన వాడు దేవుడు. ఆయన అందరికీ ఏమై ఉన్నాడు? ప్రభువై ఉన్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన ఏమవుతాడు? ప్రభువే అవుతాడు. కాబట్టి ఆ ప్రభువు నేను తెలుసుకున్న విధానంలో నేను ఇప్పుడు నా క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాను. ఒకళ్ళు నన్ను వ్యతిరేకించే వాళ్ళు కూడా వ్యతిరేకించవచ్చు, నేనేం కాదని అనట్లా. హ్యాపీగా పబ్లిక్లో మాడుతున్నాను. మళ్ళీ మీ ప్రభు మాకు ప్రభు కాదు అన్న హ్యాపీ అనుకో. ఆయనే అన్నాడు. ఏమన్నాడు? ఒకానొక దినము రాబోతుంది, ఆ దినమున మనుష్య కుమారుడు దూతలకు పైగా నిలుచుటయు మీరు చూచెదరు అన్నాడు. దానికి కోపం వచ్చేసిందంట. ఎవరికి? కయప అనేవాడికి. చూడండి ఒకసారి, తీర్పులో నిలబడ్డాడు యేసుక్రీస్తు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 57వ వచనం. ముగింపులోకి వెళ్తున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 57వ వచనం. ఇది రెండవ తీర్పు. ఆ రాత్రి యేసుక్రీస్తుకి ఎన్ని తీర్పులు జరిగాయో తెలుసా? ఎవరికైనా తెలుసా ఎన్ని తీర్పులు జరిగాయో? ఎన్ని? 6 తీర్పులు జరిగాయి. ఎన్ని తీర్పులు జరిగాయి? 6 తీర్పులు జరిగాయి. 7వ తీర్పు సర్వోన్నతుడైన దేవుడి తీర్పు. అది అలాగే 7 తీర్పులు. మొట్టమొదటి తీర్పు తీర్చింది ఎవరంటే అన్న అనేవాడు ఎదుటికి తీసుకెళ్లారు. యోహాను సువార్త 18వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట ఉంటుంది. చూడండి త్వరగా. యోహాను సువార్త 18వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 13వ వచనం. మొదట ఇప్పుడు చూడండి. మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన కయపకు మామా. కయప ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. ఇక రెండో తీర్పు మత్తయి సువార్త 26వ అధ్యాయము 57వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 57వ వచనం. త్వరగా చూడాలి మీరందరూ. యేసును పట్టుకుని వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకొని పోగా సరే ఇప్పుడు 60 చదవండి. 60 అబద్ధ సాక్షుల అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తుదకు 2 మనుష్యులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పినరి. వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు మౌనంగా ఉన్నారు, ఊరకుండెను. నెక్స్ట్. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవముగల దేవుని తోడని కానబెట్టుచున్నానని. అందుకు యేసు నీవన్నట్టే ఇది మొదలుకొని, చూడండి నేను ఇందాక చెప్పిన విషయం ఇక్కడే ఉంది. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా వెంటనే నమ్మేశారా? చెప్పండి, నమ్మేశారా? నమ్మలేదు. మరి ఏం చేశాడు? ప్రధాన యాజకుడు ఇదిగో ఇలా పట్టుకొని సింపేసుకున్నాడట. నాకు తెలిసి తిక్కోడో పిచ్చోడో ఇతను. పిచ్చోళ్ళే బట్టలు చింపుకుంటారు. బాగా తెక్కెక్కువైపోయి బీపీ. ఆ రోజుల్లో బీపీకి ట్యాబ్లెట్లు లేవు కదా. మరి వీడికి బీపీ ఉంది. ఈ బీపీ ఉన్నాడు ఏం చేశాడు? యేసుప్రభు మాట వినడానికి ఇష్టపడక ఏం చేశాడట? చొక్కా చింపేసుకున్నాడట పిచ్చోడు. చింపేసుకుని ఏమంటున్నాడట?
వీడు దేవదూషణ చేశాను అంటే నమ్మాడా నమ్మాడా నమ్మాడా? నమ్మలేదు. నమ్మకపోతే యేసుప్రభు గొప్పతనం అయినా తగ్గిపోయిందా? నమ్మకపోతే యేసుప్రభు స్థాయి అయినా తగ్గిపోయిందా? ఇప్పుడు నువ్వు నమ్మలేదు, ఈ కయప అన్నవాడు నమ్మలేదు. ఏంది ఇప్పుడు? ఎవడబోయాడు? కైపోయాడు. కైపై నష్టపోతాడు. రేపొద్దున తీర్పులో నిలబడినప్పుడు దేవునికి ఎవరు లెక్క చెప్పుకోవాలి? ఈ కయప లెక్క చెప్పుకోవాలి. ఏమన్నాడు ఇక్కడ? మనకి సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దోషను మీరు ఇప్పుడు విన్నారే, మీకేమి తోచుచున్నదని అడిగాను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడు అంటే వీళ్ళందరూ నమ్మారా? నమ్మలేదు. వీడు మరణమునకు పాత్రుడు అన్నారట దుర్మార్గులు. మారలేదు, నమ్మలేదు. ఈరోజు కూడా చాలామంది ఆయన ప్రభువుగా ఒప్పుకోకపోవచ్చు, నమ్మకపోవచ్చు, మారకపోవచ్చు. ఎవడేం చేయలేడు. ఎవరి హృదయాలు తెరవబడతాయో వాళ్ళు ఆయన యందు విశ్వాసం ఉంచుతారు. ఎవరి హృదయాలు తెరవబడతాయో వారు ఆయన రక్షకునిగా అంగీకరిస్తారు. తద్వారా ఆయన యొద్దకు వస్తారు, ఆయన చిత్తాన్ని జరిగిస్తారు, మారు మనస్సు పొందుతారు, రక్షణ పొందుతారు, నిత్య జీవానికి వెళ్ళిపోతారు. క్రైస్తవ్యం నిత్య జీవానికి మార్గం. ఒక్కటే మాట, 100 మాటలు లేవు ఇక్కడ. ఒకటే మాట, యేసు ప్రభు ఎందుకు అని అడిగితే యేసు ప్రభు నిత్య జీవాన్ని పొందుకునేందుకు. ఫైనల్ ఆన్సర్, ఓన్లీ సింగిల్ ఆన్సర్, 1 వర్డ్ ఆన్సర్. యేసు ప్రభు ఎందుకు? యేసు ప్రభు ఎందుకు? నిత్య జీవాన్ని పొందుకునేందుకు. నిత్య జీవం అంటే ఏమిటి? మనిషి మరణించిన తర్వాత మరో లోకమునకు వెళ్ళవలసిన వాడై ఉన్నాడు. పాపం ఆ లోకానికి వెళ్లకుండా అడ్డుగా వస్తోంది. నిన్ను పరలోకానికి నడిపించటానికి యేసు ప్రభు నీ పాపాన్ని తీసివేసి పరిశుద్ధపరిచి పరలోక ప్రాప్తినికి ఇవ్వడానికి వచ్చాడు. ఇది సత్య సువార్త. అందుకే ఆయన యందు ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. అది నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇక 4 తీర్పులు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పడం వీలు పడదు, సమయం లేదు. ఆ 4 తీర్పుల రెఫరెన్స్లు చెప్తాను, రాసి పెట్టుకోండి. ఏదో టైంలో అవకాశం ఉంటే మళ్ళీ మొత్తం వివరిస్తాను మీకు. ఇందులో చాలా డెప్త్ ఉంటుంది. లూకా సువార్త 22:66 మహాసభ ఎదుటికి తీసుకుపోయారు, 3వ తీర్పు. మార్కు సువార్త 15వ అధ్యాయం 1వ వచనం పిలాతు దగ్గరికి ఫస్ట్ టైం తీసుకెళ్లారు. ఇది అంతా ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారు? అర్ధరాత్రి నుంచి ఉదయం 9 గంటల వరకు. ఎంత టైంలో జరిగినాయి అన్నీ? అర్ధరాత్రి నుంచి ఉదయం 9 గంటల లోపు ఎన్ని తీర్పులు జరిగిపోయాయి? 6 తీర్పులు జరిగిపోయాయి యేసుక్రీస్తుకి. పిలాతు దగ్గరికి ఫస్ట్ టైం వెళ్ళారు, మార్కు సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. తర్వాత అక్కడి నుంచి హేరోదు దగ్గరికి పంపిస్తాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 7వ వచనం నుంచి 12వ వచనం వరకు. హేరోదు దగ్గర 4వ తీర్పు. 5వది మళ్ళీ పిలాతు దగ్గరికి రిటర్న్. 6వది మళ్ళీ, 5వది అయిపోయింది హేరోదు దగ్గర. 6వది మళ్ళీ ఎక్కడ? పిలాతు దగ్గర. లూకా సువార్త 23వ అధ్యాయము 13వ వచనం నుంచి 6వ తీర్పు జరిగింది. ఇక ఫైనల్గా తండ్రి అయిన దేవుని ఎదుట కూడా తీర్పుకు నిలబడ్డాడు. అక్కడ మాత్రం ఆయన గెలిచాడు. ఈ 6 తీర్పుల్లో యేసు ప్రభు అన్యాయపు తీర్పు పొందాడు, ఓటమి పాలయ్యాడు. కానీ సర్వోన్నతుడైన దేవుని ఎదుట తీర్పు పొందాడు. ఎలా నిలబడ్డాడు? పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, మరణాన్ని గెలిచి నిలబడినటువంటి మహాయోధుడుగా దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. మరణమునకు ఆయన మీద ప్రభుత్వము లేదు, మరణమునకు ఆయన మీద అధికారము లేదు. ఆయన మరణాన్ని జయించినవాడు, మృత్యుంజయుడయ్యాడు. 3వ దినాన సమాధిని గెలిచి తిరిగి లేచాడు. ఆ శోధన కాలం వరకు నీ కొరకు నా కొరకు ప్రభు నిలబడ్డాడు, ప్రభు ప్రాణం పెట్టాడు. అలాంటి ఒక చక్కటి ఆత్మీయ గీతాన్ని ఇప్పుడు మీరు తెరల మీద చూస్తారు. ఒక చక్కటి పాట. ప్రభు యొక్క బాధ దేనికోసం? ప్రభు యొక్క మరణం దేనికోసం? ఆయన శిలువ యాగం దేనికోసం? ఆయన నీ కొరకు నా కొరకు భరించిన గాయాలు ఎలాంటివి? ఆయన ఎంత శోధన, ఎంత బాధ అనుభవించాడు, ఎంత కష్టపడ్డాడు, ఎంత శ్రమపడ్డాడు. ఇది ప్రపంచం అర్థం చేసుకోకపోవచ్చు, కానీ క్రైస్తవురాలా నువ్వు నేను ఆయన త్యాగాన్ని అర్థం చేసుకోవాలి. నువ్వు నేను ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి. నువ్వు నేను ఆయన కష్టాన్ని అర్థం చేసుకోవాలి. ఆయనను ప్రభువుగా కీర్తించాలి, ఘనపరచాలి. మన శరీరాలు సజీవ యాగంగా ప్రభువుకి సమర్పించాలి. అలాంటి గొప్పదైన భక్తి జీవితాన్ని మీ సంఘాలన్నీ కలిగి ఉండాలి. మీ సంఘాలన్నీ భక్తిలో ఎదగాలి. మీ సంఘాలన్నీ దేవుణ్ణి అతిగా ఎక్కువగా ఇంకా ప్రేమించాలి. ఆయన కొరకు ఎక్కువగా బ్రతకాలి. ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి. పరిచర్యలో పాలిభాగం తీసుకోవాలి. సంపూర్ణ విధేయతతో దేవునికి లోబడాలి. ఆయన మహిమార్థమై భూమి మీద ఒక అర్హమైన పాత్రగా వాడబడాలి.
దేవుడు కోరుకుంటున్నాడు అది నీ నుంచి, నా నుంచి. అందుకే ఆయన నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టి మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన కొరకు ఒక సమూహముగా ఏర్పాటు చేసుకున్నాడు. కనుక శిలువ ద్వారా మనకు లభించిన ఆ రక్షణ గొప్పది, విమోచన గొప్పది, పాపక్షమాపణ గొప్పది. ఆయన మన పాపమనే దారిద్ర్యం నుండి విడిపించడానికి, పాపమనే దారిద్ర్యం నుండి మనల్ని విడిపించి పరలోకపు ధనాన్ని, ఐశ్వర్యాన్ని మనకి ఇవ్వటానికి నీ నిమిత్తము, నా నిమిత్తము ఆయన ఏమాయను? దరిద్రుడాయను అని వ్రాయబడింది వాక్యంలో. కాబట్టి ప్రియమైన దైవజనాంగమా, యేసుక్రీస్తును గుర్తించిన హృదయం గొప్పదవుతుంది. యేసుక్రీస్తును అర్థం చేసుకున్న హృదయం పునీతమవుతుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన హృదయం నిత్య జీవానికి అర్హత సంపాదించుకుంటుంది. ఆ పాట చూద్దాం స్క్రీన్స్ మీద, తర్వాత ప్రార్థన చేసుకుందాం. ఆ పాటలోని భావాన్ని గుర్తించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. యేసయ్యా నా యేసయ్యా సిలువలో వేలాడారు, మనకు సంప్రాణం పెట్టారు. యేసయ్యా నా యేసయ్యా. మై డియర్ బెన్నీ జోసెఫ్, నీ జ్ఞాపకాల జడిలో తడుస్తూ, పరదైసులో ఎప్పటికైనా నిన్ను కలవాలనే తపనతో పయనిస్తూ, నీకోసమే ఈ గీతం అంకితం. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. పరిశుద్ధతను ఐశ్వర్యం, కృప ద్వారా ఇక నా సొంతం. పాపాత్ముడు అను దారిద్ర్యం తొలగించినది ప్రభు రక్తం. నేను ధనవంతుడను, క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. నేను ధనవంతుడను, క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. ధర్మశాస్త్రమనుచరలోన పాపపు బంధీలెవరైనా, క్రీస్తునందే విమోచన, అది దేవుని సముచిత దీవెన, అది దేవుని సముచిత దీవెన. కాలగతులు తన వశమైన, మారు మనసు పొందిన మదిన, నిరంతర క్షమాపణ, అది దేవుని నిత్య నిబంధన, అది దేవుని నిత్య నిబంధన.
ధర్మశాస్త్రమను చెరలోన పాపపు బందీలెవరైనా క్రీస్తునందే విమోచన, అది దేవుని సముచిత దీవెన. కాలగతులు తన వశమైన మారు మనసు పొందిన మదిన నిరంతర క్షమాపణ, అది దేవుని నిత్య నిబంధన. నేను పరిశుద్ధుడను, క్రొత్తగా జన్మించాను, క్రీస్తునందు స్వాస్థ్యమయాను, శాశ్వతమగు జీవము పొందాను. నేను పరిశుద్ధుడను, క్రొత్తగా జన్మించాను, క్రీస్తునందు స్వాస్థ్యమయాను, శాశ్వతమగు జీవము పొందాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. పాపమైన అపరాధమైన చచ్చిపడిన ఆ స్థితిలోన నా శాపమునే పొందిన నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ, నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ. పాడుబడిన నా దేహమున దైవ మందిరమునే నిలిపిన పరిశుద్ధునికి నివేదన, ఇది పరిశుద్ధాత్ముని సూచన, పరిశుద్ధాత్ముని సూచన. పాపమైన అపరాధమైన చచ్చిపడిన ఆ స్థితిలోన నా శాపమునే పొందిన నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ. పాడుబడిన నా దేహమున దైవ మందిరమునే నిలిపిన పరిశుద్ధునికి నివేదన, ఇది పరిశుద్ధాత్ముని సూచన. నేను పిలువబడ్డాను, సంఘములో చేర్చబడ్డాను, వాగ్దానము పొంది ఉన్నాను, పరలోకపు పౌరుడనయ్యాను. నేను పిలువబడ్డాను, సంఘములో చేర్చబడ్డాను, వాగ్దానము పొంది ఉన్నాను, పరలోకపు పౌరుడనయ్యాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. పరిశుద్ధతను ఐశ్వర్యం, కృప ద్వారా ఇక నా సొంతం, పాపాత్ముడు అను దారిద్ర్యం తొలగించినది ప్రభు రక్తం. నేను ధనవంతుడను, క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. నేను ధనవంతుడను, క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం.
యేసుక్రీస్తు ప్రభువారు ఔన్నత్యం, యేసుక్రీస్తు ప్రభువారు మరణించటం, సమాధి చేయబడటం, సజీవుడై మూడవ దినాన్ని తిరిగి లేవటం, ఇవన్నీ కూడా పాపం అనే దరిద్రాన్ని మానవ జీవితంలో నుండి తొలగించడం కోసమే అనే సత్యం ఈ పాట ద్వారా కూడా మీరందరూ గ్రహించారని నేను ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు విత్తబడిన ప్రతి మాట మీ హృదయాలలో నాటబడి మరింత గొప్పగా మీరందరూ దేవుని కొరకు బ్రతకాలి, మరింత ఉన్నతంగా మీరు దేవుని పనిలో, ఆయన పరిచర్యలో జీవించాలి, ఆయన ఇచ్చేటువంటి పరలోకపు ఆశీర్వాదాలు సొంతం చేసుకోవాలి. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు, మీ సంఘాలకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్.